సాటి మనుషులకి మనసులకి విలువనిచ్చిన మనుషులు నేడు డబ్బుకు విలువిస్తున్నారు. అలాంటి ధనాహంకారంతో కొట్టుమిట్టాడుతూ మేమేం చేసినా అడిగేవారు లేరని విర్రవీగే కొంతమంది మహానుభావులకి ఒక మామూలు కుర్రోడికి మధ్యన ఘర్షణే ఈ ఎందరో మహానుభావులు. अरे केस बीर कारो बेटरा सरे ఎంతమంది ఉన్నారా కార్లో? ఒక్కళ్ళే ఉన్నారన్న. ఈ వయసులో వీడు ఎంతలా తాగుతున్నాడంటే ఖచ్చితంగా వీడు లవ్ లోనే కాదు లైఫ్ లో కూడా ఫెయిల్ అయి ఉంటాడురా. అదేంటన్నా, లవ్ అనేది లైఫ్ లో ఉంటుంది కన్నా, నువ్వేందన్నా లవ్ వేరు లైఫ్ వేరు అంటున్నావు? పెగ్గు తాగాలనుకున్న టైంలో ఫుల్ తాగాలనుకుంటాం రా. సోదాపి షాప్ కట్టేసే టైం ఉంది, వెళ్ళి పని చూసుకోపో. కొట్టినట్టుందే, గుండు మీద కారమెట్టి కొట్టినట్టుందే, రాత్రిరంతా కల్లోకొచ్చి సంపుతున్నవే, బాధలోకి నన్ను నెట్టి వెళ్ళిపోమాకే, గుండెలోకి గుండు సూది గుచ్చినట్టుందే, ఏందే గుండెలోకి గుండెలోకి గుండు సూది గుచ్చినట్టుందే, గుండు మీద కారమెట్టి కొట్టినట్టుందే.
say no to the love. Everybody say no to the love. Everybody say no to the love. No say no love, say no. ఎట్టా నన్ను లవ్లో తోసావే పిట్ట ఇట్ట వదిలేస్తే నన్ను ఎట్టా నా చుట్టూ అంతా ఉన్న సోలో అనిపిస్తా ముందే ఫేస్బుక్ స్టేటస్ కూడా మార్చావే నొప్పికున్నదే బాధకున్నదే నువ్వు లేని లైఫ్ నాకు కోరుకున్నదే ఎందుకే ఇలా నన్ను చంపుతున్నవే ఇంతకన్నా ఘోరముండదే లప్పపోయేనే పిల్లపోయేనే కేసులో నమ్ముకున్న నప్పపోయేనే జిందగీలో నేను ఇంత ఓడిపోయేనే నువ్వు లేక బతకలేక పుట్టలేక పోతున్నదే అంతో ఇంతో డీసెంటు కుర్రాడిని నేను ఇంటే పసిగట్టి సెడగొట్టావే మందంటేనే ఆమడ దూరం ఉండేటోడిని ఫుల్ బాటిల్ కే ఫ్రెండ్ ని చేసేసావే ప్రేమ అన్నది పెళ్లి అన్నది నీకు నేను నాకు నువ్వు తోడు అన్నది పిచ్చ పిచ్చగా నువ్వు ఇష్టమన్నది ఇంతలోనే కష్టమన్నది ఇష్ట అన్నది పెద్ద రిస్క్ సోదరా దాని జోలికెళ్ళి నువ్వు మోసపోకురా చచ్చి బతికి బయటపడ్డ నన్ను చూడరా ప్రేమ అంటే గెలుపు కాదు లైఫ్ లో పెద్ద మలుపురా లవ్ పెళ్ళొద్దురా దోమలు కుడుతున్నాయి మహేష్ లవ్ పెళ్ళొద్దురా రే వద్దు. ఏమిటి హెడ్లైన్స్? మానసిక ఒత్తిడికి తట్టుకోలేక ప్రతిదానికి ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది. నైట్ ఎక్కింది బాగా తల పట్టేసిందట్టుంది. ఏంటే నువ్వు అసలు హ్యాంగ్ ఓవర్లు ఉంటాను. నీ హ్యాంగ్ ఓవర్ దింపుతాను బాబు, కూర్చో. దా 2 స్ట్రాంగ్ టీ. హ్యాంగ్ ఓవర్తో చేస్తుంటే స్ట్రాంగ్ టీ ఏంటండి, కొంచెం మజ్జిగ తెప్పించండి. ఇంత హాయిగా నవ్వి ఎన్నాళ్ళయిందో. టీ ఈ ముసలోడు కొంచెం చాలా ఎక్కువ అనుకుంటా. ఇప్పుడు ఎపరాబాయ్ 50 ఏళ్ళు దాటి నేను బాగానే ఉన్నాను. పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు. నిన్ను మందులో చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇంతకీ నా సమస్య ఏమిటో? సమస్య అట సంబంధాలు ఉన్న వ్యక్తులే నా సమస్య తీర్చట్లేదు. ఈయనేదో తీర్చుతాడట. వినపడింది. ఒరే రావణంతటి వాడికి ఉడత సాయం చేసింది కదా, ఆ పాటి చేయలేనా? తీరగు. ఇదంతా నా కర్మ. నన్ను వదిలే బాబాయ్. ఇంత చిన్న వయసులో వేదాంతం గురించి మాట్లాడుతున్నావు అంటే ఏదో పెద్ద దెబ్బ దగ్గర ఉంటుంది. వేదాంతం చెప్పడానికి వయసుతో పని ఏంటి బాబాయ్? గుండె నిండా బాధ ఉంటే సరిపోదా? గుండె గురించి చెప్పడానికి సైన్స్ ఉంది. నీ మనస్సులో ఏముందో చెప్పు నాయనా. ఏయ్ ఏడుస్తున్నావా? చిచి బాబాయ్. ఊరుకో ఊరుకో ఊరుకో. పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ పలికే మొట్టమొదటి మాట అమ్మ. కానీ నా జీవితంలో నేను మొట్టమొదటి పలికిన మాట ఆకలి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఆకలికే విలువిస్తూ బతుకుతున్నా. పలకరించడానికి ఓ బంధము లేదు. ప్రపంచం అంతా ఒకవైపు, నేను ఒకవైపు. అప్పుడే డిసైడ్ అయ్యా ఎలా పుట్టానో అలా చావాలని. అందుకే నేను ఇప్పటికీ ఎప్పటికీ అనాథనే. అందరూ నేర్చుకున్న పాఠాలు ఆలు. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు. కానీ నేను నేర్చుకున్న ఆలు ఆ అంటే అవకాశం, ఆ అంటే ఆకలి. అందరి దృష్టిలో అనాథ అంటే
అందరూ వదిలేసినవారు, కానీ నా దృష్టిలో అనాథంటే అందరినీ వదిలేసినవారు. తల్లి ప్రేమ పొందాల్సిన వయసులో ఆకలి విలువ తెలుసుకున్నా, తండ్రి భుజాలపై లోకాన్ని చూడాల్సిన వయసులో అడుక్కునేవాడిలా తన్నులు తిన్నా, ఎన్నో కష్టాలు అనుభవించా. ఆధార్ కార్డుకి రీఛార్జ్ కార్డుకి తేడా తెలియదారా? మరి ఎవరిని పట్టుకోమంటావే? నన్ను కాదురా, పంతుల్ని పట్టుకోనిరా. గట్లానా? అరే మీరు అట్టలేరా? అరే నువ్వు నాతో రారా. సరే అన్న. ఈ సమయంలో ఈ ఫోన్ ఒకటి. అరే అరే పంతులు పట్టుకోండి. అరే ఓరి నీ ఇంట్లో తద్దినం ప్రోగ్రాంకి ఇక్కడ నాకు తద్దినం పెట్టేటట్టున్నారు. ఫోన్ పెట్టారా అప్రాచుడా? పట్టుకోండి. అరే పంతులు పట్టుకోండి. అరే అరే అక్కడ ఆగండి. రే నీతో పాటు ఉరకలేకపోతుండ్రా. రే ఏ పంతులు యాడికి పారిపోతున్నావు? మన్నకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకుండా చాలు నాడు. ఇంతకీ మీ అన్నవర్రా వెదవా అగరబత్తి పుల్లంత లేవు, నన్నే బెదిరిస్తావు అప్రాచుడా? ఏ పంతులు నేను అగరబత్తిని కాదు, అగరబత్తి ఏలిగించే నిప్పిని. ఇదొకటి సమయానికి ఏలగదు. మధ్యలో ఇదొకటి. ఓం నమ శివాయ. ఎవరు? అయ్యగారు, మొన్న మీరు పెట్టిన శోభన ముహూర్తం క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఎప్పుడు పెడతారు? ఇవాళ వస్తారా రేపు వస్తారా? తొందర రండి అయ్యా. అయ్యగారికి ముహూర్తం పెట్టా మూలేదు కానీ ఫోన్ పెట్టే. ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకుని ఎదవల్లారా? ఈ పంతులతో పెద్ద పరిశ్రమగా ఉంది, పట్టకరాండ్రా. మొత్తం ఆగండ్రా. ఆగదు ఆగదు ఆపుతే ఆగదు. అమ్మా అబ్బా అన్న ఈడేనా? ఈడేనారా? అవునన్నా ఈడే. ఏయ్ అన్నకు పైసలు ఇవ్వాలి, జల్దీ నడు. అన్నెవరో తెలియదు కానీ అర్జెంటుగా 2 వేస్తాను. 2 లేదు 3 లేదు, నకరాలు చేస్తాం బిడ్డ. అక్కడ ఊసి పెడతాం బా. బ్రో 5 గోల్డ్ వాష్ పెడితే మీ ఫేస్ లలో గ్లోయింగ్ రాదు. గోల్డ్ వాష్ కాదురా, అన్న చేయి పెడితే సిల్వర్ వాష్లే వాష్. వాట్ బ్రో, వాట్స్ నాన్ సెన్స్? సైన్సులు సెన్సులు మనకెందుకు రాబాయ్? అన్న పిలిచిండు, చల్ నాడు. వాట్ బ్రో, వాట్ ఆర్ యు టాకింగ్? ఏం బ్రో, చల్ నాడు, అన్న పిలుస్తుండు. అరే పట్టుకురండ్రా, వీడితో మాట్లాడిందిరా బాయ్. హే హే అన్న పంతులు పట్టుకొచ్చినాం, కొంచెం రాండ్రా. అప్రాచులారా వదిలేండ్రా. అబ్బా అర్జెంట్ అన్న. షిట్ వాట్ బ్రో, వాట్ ఇస్ దిస్ బ్రో? చల్ నాడు. అన్న నమస్తే. అన్న నమస్తే. తెచ్చినవే ఇచ్చావంటావా? హే కూల్. వాట్ బ్రో? ఏం శాస్త్రి? ఓకే ఓకే కూల్ 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 మ్యాన్ కూల్. అమీర్ ఖాన్ 3 Idiots లో ముగ్గురు భలేగున్నారా? రే పొట్టి ఫ్యాన్ అయ్యరా. అన్నా కరెంట్ బిల్లే కట్టలే, కర్ణాటక తిరిగిద్దన్నా. రేయ్ ఇజ్జత్ దగ్గర బాయ్ చల్. అసలు ఉంటే కదా తీయటానికి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మమ్మల్ని పట్టుకొచ్చినందుకు కారణం చెప్పండి. కాబోయే ఫ్యాషన్ డిజైనర్ని నన్ను ఇలా తీసుకొస్తారా? ఇట్స్ అ షేమ్ టు మీ. రేషన్ బియ్యం కోసం క్యూలో నిలబడే నువ్వు నీ ఫ్యాషన్ గురించి మాట్లాడుతున్నావురా? ఏం నకరాలు చేస్తున్నావు బే? అన్న అర్జెంట్ అన్న, ప్లీజ్ బయటికి వెళ్ళొస్తాను. అసలు విషయం ఏంటి? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు అస్సలు మేటలోకి వచ్చారా? ఇంతకీ నా బాకీ ఎప్పుడు తీరుస్తారా? సిటీలో అధిక వడ్డీ వసూలు చేయడంలో మంచి పేరు తెచ్చుకొని ప్రజల్ని పీడిస్తున్న షేర్ ఖాన్ అలియాస్ బాయ్ దగ్గర మా ఇష్టపూర్తిగా అక్షరాల 30,000 తీసుకున్నాము. మీరు ఇచ్చిన గడువులోపు మీ అప్పు తీర్చేస్తాం. నేను ఇలా మీకు నచ్చిన శిక్ష వేయగలరు. ఇట్లు ఓం నమ శివాయ వినయ్, గాలి అఖిల్, సెలూన్ సోన్లు. మేకప్ గురించి అడుగు బ్రో, చెప్తాను. ఈ అప్పు గురించి నాకు తెలియదు బ్రో, రియల్. ఏదో భక్తులు వేసే చిల్లరతో బతికేవాడిని. ఇలాంటి చిల్లర పనులు నేను చెయ్యను సుమి. ఈ అప్పుకి నాకు ఎటువంటి సంబంధము లేదు. సంపాదన తీసుకోలేదు. సంపద తీసుకున్నాడు వస్తుండు, అప్పుడు దాకా ఆగుండ్రి. అన్న మా ఫ్రెండ్స్కి నీ గురించి తెలియదన్న, వదిలేండి అన్న. రే అన్న వదిలేసిన పదనరా, వస్తా అన్న. రే పదనరా, పదనరా, ఫస్ట్ చెప్తా అన్న. నమస్తే అన్న. ఆగండ్రా, నా గురించి తెలవదా? అన్న
ఏందన్నా ఏదో అంటివి నా గురించి తెలవదా తమ్మే? నీ గురించి వీళ్ళకే కాదన్నా, పబ్లిక్కే తెలియదు. మన మర్డర్లో రేపులు చేసిండు తెలుసా? ఈయన చాలా ఫేమస్. ఇప్పుడు అర్థమైంది, నిజంగా నీకు అది లేదన్నా. ఏదిరా? ఇదిగో తమ్మి. ఓకే అన్నా, రే పదనరా అన్నా. బట్ వన్ థింగ్, ఫేస్బుక్ పాస్వర్డ్ ఎవరు చెప్పకు, ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్. నిజంగా సూపర్ తమ్ముడు నువ్వు. తమ్ముడు ఎంత మంచోడో పాపం. ఈరోజు శివగారు లేడుకు వచ్చిండ్రా. ఏ వాడు మాట అంటే మాటారా బాబు, పక్కా మనీ ఇస్తాడు. ఆ విషయం నేను చూటి కదా. ఇదిగోనమ్మా. ఏం కాలేదు కదా? ఎవడ్రా వీడు? అరే చావడానికి మా బండి దొరికిందరా నీకు? రే మీలాంటి వాళ్ళ వల్లనేరా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. నేను ఎవరో తెలుసా నీకు? మినిస్టర్ కొడుకు ఇక్కడ. చల్ సాలా, నువ్వు చేసే పనులకి చెప్పే బ్యాక్గ్రౌండ్ కి అసలు సంబంధం లేదు. అసలు నీతో మాట్లాడిందిరా? అవురే సాలా, అవు అవు. ఇంకొకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారనుకో నాకు కొడకలను. బిర్యానీ రెడీనారా? రెడీ. ఇక్కడ పార్సిల్ చేపించా, తీసుకొస్తున్నా. రెడీగా ఉండు మరి. ఉంటా. ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నావు? నిన్ను చూస్తుంటే మా అబ్బాయి గుర్తుకొస్తున్నాడు. ఇప్పుడు ఏమైందని బాధపడుతున్నావు బాబాయ్? 5 ఏళ్ల క్రితం వాడు యాక్సిడెంట్ లో పోయాడు. నన్ను ఒంటరి వాడిని చేసేసాడు. అరే ఇప్పటి నుంచి నన్ను కూడా మీ అబ్బాయి అనుకోండి బాబాయ్. బాధపడకు బాబాయ్, ఊరుకోవే. నేనున్నా కదా బాబాయ్. సరే బాబాయ్, నేను మళ్ళీ వస్తానే. బాధపడకు ప్లీజ్ బాబాయ్. ఉంటా. రే పదనరా బాబాయ్, ఉంటానే. పాపం బాబాయ్. ఏమ్రా డల్లుగున్నారేమ్రా? ఏమైంది? తాగుబుద్ధి కావట్లేదన్నా. దేనికి? ఏం జరిగిందిరా? తాగుబుద్ధి కావట్లేదన్నా. దేనికి రా గుణ? ఏమైంది? ఏమ్రా? అరకి మందు పోయిరా. ఏందిరా ఏమైంది? కార్ ఫాస్ట్ డ్రైవ్ చేస్తున్న మమ్మల్ని ఒకటి కొట్టాడన్నా. ఎవర్రా వాడు? ఎవడో తెలియదులే గానీ తెలిసిన వాళ్ళు కొట్టిండు. వాడంతూ చూడాలన్నా. ఎవర్రా? మన ఇజ్జత పోయిందన్నా. అన్నా నాకు కూడా కొంచెం పోయింది అన్నా. చిన్నోడి నీకొద్దురా. అరే మనం పిల్లలకి రోల్ మోడల్స్ రా. వాడికి కొంచెం శాంపిల్. అవురా. ఏంట్రా రమ్మన్నావు? జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను బాబాయ్. ఏం పిచ్చెక్కిందా? ఇంత కష్టపడి సంపాదించిన జాబ్ అంత ఈజీగా ఎలా రిజైన్ చేద్దాం అనుకుంటున్నావు? ఏదో సేవ చేద్దామని జాబ్లోకి వచ్చా, కానీ ఏమైంది? మనుషుల కంటే మనీకే వాల్యూ ఇస్తున్నారు ఇక్కడ. జనం చచ్చిపోతున్నారు బాబాయ్ ఇక్కడ. అసలు ఏమైందిరా? అందుకే బాబాయ్ నా ఫ్రెండ్ ఒకటి అక్కడ అలా సెట్ చేశాను. కొన్ని ఆన్ డ్యూటీ చేయాలి, కొన్ని ఆఫ్ డ్యూటీ చేయాలి. నువ్వు చేసింది సరైన పని. ఈ సిచ్యువేషన్లో వాడే కరెక్ట్. నా
మాలెక్కర్రా. मुझे नहीं मालूम भाई. చలో నడు పద చెప్తా. मुझे नहीं मालूम. మాలెక్కర్రా. मालूम नहीं मालूम भाई. कसम से माल किधर है नहीं मालूम भाई. మాలి అయిపోతే బిడ్డ మాలెక్కర్రా. అది లెక్క. ఇంకొకసారి నాతో పెట్టుకున్నారని కొడకల్లారా. అన్నా 50,000 ఇచ్చి ₹1,00,000 మాట్లాడుతానన్నా. ఎవడ్రా వాడు? అన్నా సాయి కదా అన్నా. వాడెక్కడ దొరికాడ్రా మనకి? వాడికి మాల్ అమ్మిన బాధే, మాల్ అమ్మకపోయిన బాధే. మనోళ్ళని పంపించి వాడి సంగతి ఏంటో చూడండిరా. సరే అన్నా. సాయి నైటు సన్నీలోని సినిమా కంట్రా. నమస్తే బాబాయ్ గారండి. బాబాయ్ నమస్తే. నమస్తే. నమస్తే బాబాయ్. బాబాయ్ ఓ ప్లేట్ ఇడ్లీ. ఓ ప్లేట్ ఇడ్లీ ఇరా. ఏది బాబాయ్ మరి నాకేది? నీకు ఇడ్లీ ఇవ్వడం అంటే సన్నీ లియోన్ సినిమాకి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టే. అమ్మని ముసలోడా. ఈరా ఏడవకు ఇందా. అప్పా ఎంత ప్రేమతో ఇచ్చావు. ఏంటి బాబాయ్ నువ్వు కూడా అదృష్టి బొమ్మ నిమ్మకాయలును. మనం కొంచెం సెంటిమెంటల్లే. ఏం అఖిల్ నీకొద్దా? నాకు జాబ్ వచ్చేదాకా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోం బాబాయ్. చాలే బడాయి. మంచినీళ్ళు వద్దులే గాని వేడి వేడిగా కాస్త టీ తాగు. మంచిడి బాబాయ్. అరే తూచ్ ఏం తమ్మి అంత కుశలమేనా? ఆయన ఎవరు? నేను ఎడిటర్ని మాట్లాడుతున్నా. ఏం లేదు ఎడిటరు, ఈ వినాయక చవితి పండక్కి నా గురించి పేపర్ లో. అరే తూచ్ సరే వినవయ్యా, ఈసారి వినాయక చవితి పండక్కి నా గురించి పేపర్ లో మీడియాలో రచ్చ రచ్చ చేయాలి. అసలే నేను ఈ నియోజకవర్గ యంగ్ ఎమ్మెల్యేని. సరే ఎడిటరు మా పిఏ నిన్నొచ్చి కలుస్తాడు. అరే నిన్న వచ్చి అంటే నిన్న వచ్చి కాదా, నిన్న వచ్చి కలుస్తాడా? సరే సార్ మంచిది, మీరన్నట్టే చేద్దాం. ఓకే మంచిది. ఏ పిఏ ఎడిటర్ కి నా గురించి డీటెయిల్స్ కావాలట. అవన్నీ రెడీ చేసి ఇచ్చిరా. ఓకే సార్. అయ్యా మీ గురించి డీటెయిల్స్ అంటే మీరు చేసే దొంగదందాలు, అప్పులిచ్చి ఎక్కువ వడ్డీ వసూలు చేసే లాంటివేనా అయ్యా? అరే తూచ్ నా గురించి డీటెయిల్స్ అంటే మంచి గురించిరా, చెడు గురించి కాదురా బాబా. అయ్యా 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 ఏమ్రా మళ్ళీ ఏమైందిరా? అయ్యా అయ్యా మన రామనాథన్ గారు చనిపోయింది అయ్యా. అయ్యో రామనాథం చచ్చిపోయాడా? అయ్యో 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 రామనాథం, అయ్యో రామనాథం, ఎమ్మెల్యే గారు రామనాథం, అయ్యో ఎమ్మెల్యే గారు రామనాథం. ఓరి భగవంతుడా నా ఓటను తీసుకుపోయావా? పోనీలే చివరిగా ఒక సెల్ఫీ అయినా దిగుదాం. మీకేం కావాలన్నా మొహమాటం లేకుండా ఆర్డర్ వేయండి. హీస్ మై ఫియాన్సీ. నా కోసం ఏదైనా చేస్తాడు.
అవును కదా డార్లింగ్. శ్రీజ 1 minute. ఓకే. డాక్టర్ గారు రారేమనుకున్నా, బాగానే వచ్చారు. అతి బలంతో విర్రవేగుతున్న పరాక్రమంతుడన్న బకాసురుడే చివరకు భీముడిచే వధించబడ్డాడు. అది గుర్తుపెట్టుకో మినిస్టర్. చాలే, ఇలాంటివి చాలానే విందాం. ఇక బయలుదేరు. హలో మినిస్టర్ గారు. ఏం లాయర్ గారు, డీల్ ఓకే కదా? తస్సదియ్య. ఏం లాయర్ గారు, మిమ్మల్ని చూస్తుంటే పురాణాల్లో నారదుడే గుర్తొస్తున్నాడే. అంతా మీ అభిమానం సార్, అలా పొగడకండి, సిగ్గేస్తోంది. అవునవును, నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. అదేంటండి అలా అంటారు? మీకు శుభవార్త చెప్దామని ఇంత తొందరగా వస్తేను. శుభవార్త ఏంటది? డీల్ గురించి చెప్పవా, సుత్తి లేకుండా. నేనేం చేసినా లోక కళ్యాణం కోసమేగా. లోక కళ్యాణమా? అదేంటి, ఏ కళ్యాణమైనా మన ఫంక్షన్ హాల్లోనే జరగాలి. ఆశ్చర్యంగా చూసింది చాలు. ఆ డీల్ ఒప్పుకున్నాడా కాటా ప్రసాద్? ఒప్పించా సార్. మీతో డీల్ అంటే గుండె దడేలు మందు. సరే సార్, సూటిగా విషయానికి వస్తా. ఆ కాటా ప్రసాద్కి ఈ డీల్తో పాటు ఆ డీల్ కూడా చెప్పా. సరే, అదేదో తొందరగా కానీ ఈ సెక్షన్కు నా యాక్షన్ తోడవుతుందని చెప్పు. సరే సార్, ఒప్పించే బాధ్యత నాది. సరే, తొందరగా పని కానీ పో. ఓకే సార్. కంగ్రాట్స్ సార్, ఈ కాంట్రాక్ట్ మనకే వచ్చింది సార్. చూసావా కాటా ప్రసాద్, కలియుగంలో క్యారెక్టర్ కంటే కరెన్సీకే విలువెక్కని మళ్ళీ ఆయన చూస్తే అర్థమవుతుంది. కోర్టు అటెండర్ కూడా మీ అండర్ తెచ్చారు, మీరు గ్రేట్ సార్. ఏరా బాబాయ్, చెప్పరా అబ్బాయి. భారతంలో కౌరవులకు పాండవులకు చిచ్చు పెట్టడానికి ఆ శకుని మామ ఎలాగనో, ఈ కలియుగంలో రాజకీయాలకు చిచ్చు పెట్టడానికి ఈ ఇద్దరే ఉదాహరణ. ఏ భగవాన్. నిజమే కదరా. దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? మన గురించే ప్రేయర్ చేశా. అవునా? ఓకే 1 minute. ఏ టైంలో ఫోన్? ఓ ప్రొడ్యూసర్ గారా? హలో సార్. సార్ వచ్చేసా సార్. ఓ 10 minutesలో వచ్చేసాను. ఓకే సార్, బాయ్. ఎవరు? ప్రొడ్యూసర్ గారు స్టోరీ చెప్పడానికి రమ్మన్నారు. ఓహో, ఇప్పుడే అర్జెంట్గా రమ్మన్నారు. వెళ్దామా? మనం మళ్ళీ వెళ్దామా? సరే ఓకేనా, బాయ్. వీన్నెలా ఆపాలి? వీన్నెలాగైనా ఆపాల్సిందే. అరే ఏమైంది? అయ్యో అబ్బా, చాలా పెయిన్ గా ఉంది. నీ అంత చూసేదాకా వదలంట్రా నిన్ను. హాస్పిటల్కి వెళ్దాం పదా, నెమ్మదిగా. అరే తూచ్, నేనున్న బిడ్డ, ఫోన్ పెట్టు. ఎవరు సార్? ఏమా పియ్యనయ్యా, చీటికి మాటికి భయపడతాడు, వాడితో పెద్ద నస. వాడేనా? హలో సార్. ఎవరా నువ్వు? ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే
ఏందమ్మా ఎడ్యుకేషనా ఎనిమిసా? ఆ రేంజ్ అంత ప్రాబ్లం కాదు సార్. ఏందా నా గోలా? గోల కాదు సార్, నా గోల్ మీ అమ్మాయి సార్. ఏం మాట్లాడుతున్నావు? అలా కాదు సార్, చాలా రోజుల నుంచి నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం. అరే తూచ్ మ్యాటర్ అర్థమైంది. ఎమ్మెల్యే కాటా ప్రసాద్ ఇక్కడ మనీ లేనితో మనకి సార్. ఏ గొడవ గోళ లేకుండా మినిస్టర్ గారు అబ్బాయితో మ్యాచ్ చేయండి. అరే తూచ్ నా మనసులో కూడా అదే ఉందా? అంటే డల్గా ఉన్నావు, అసలేంటి నీ ప్రాబ్లం? కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పదా. ఎంత మర్చిపోదామన్నా చాలా గుర్తొస్తున్నాడే. బేరర్. హాయ్ హాయ్ శ్రీజ, మీరేంటి ఇక్కడ? హే మిస్టర్, ఫస్ట్ యూ గెట్ అప్. ఏమైంది? లెగ్గు. శ్రీజ లేదు గీజ లేదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ వెయిటర్వి. ఆర్డర్ తీసుకొని పని చూసుకో. అయితే మెనూ చూసుకో. 3 కోల్డ్ కాఫీ. ఓకే. హలో, టిప్ ఇస్తాలే గానీ ఆర్డర్ త్వరగా తీసుకోనరా. దీనప్ప ఏందా ఆలోచిస్తారేంది? ఏం లేదురా గానీ. ఏందా ఎవరిని వేయాలా చెప్పండి. అరే తూచ్, వాడికి ఎంత ధైర్యం రా. ఎవరయ్య గాడు వాడు? ముక్కు ముఖం తెలియనుడు వచ్చి మీ అమ్మాయిని లవ్ చేస్తానంటే నేనే లోపుకుంటాను రా. ఇప్పుడు వాడిని వేసేయమంటారు అయ్య గారు. వద్దురా గానీ, మనం పబ్లిక్లో ఏం చేసిన ఒక పర్పస్ ఉండాలిరా. అయ్యా మీరేమనుకోపోతే మాట చెప్పను అయ్యా. ఏంటో చెప్పు. అయ్యా మన లాయర్ గారు చెప్పినట్టు మన అమ్మాయి గారిని ఆ మినిస్టర్ దమన్ బాబుకి చేసేద్దామయ్యా. సరే చూద్దాం. నమస్తే ఎమ్మెల్యే గారు. ఏం సిఐ గారు, అంత కుశలమేనా? మేము కుశలమే సార్. మీరెలా ఉన్నారు? మనకేం తమ్మి, మనం చెప్పిందే వేదం, ఆడిందే ఆట, పాడిందే పాట. సార్ అలా అనుకుంటే పొరపాటే సార్. మీరాడే ఆటకి చెక్ పెట్టడానికి కొత్తగా వచ్చిన ఏసీపీ రెడీగా ఉన్నాడు. పోలీసు వాడంటే బెదిరించేవాడు, హెచ్చరించేవాడే కాదు సార్. మీలాంటి వాళ్లకు సలహా కూడా ఇచ్చేవాడు. తర్వాత మీ ఇష్టం. సరే సరే చూద్దాం. ఇంకేంటి సంగతులు? ఏం లాయర్ గారు? సార్ రండి, మీరు కూర్చోండి. మీరు మరీ మొమాట పెట్టేస్తున్నారు సార్. తినే దగ్గర తాగే దగ్గర మొమాట అంటే తింత వస్తుంది. కూర్చోండి. సరే సార్. పాప సార్ సార్, ఏసీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్. నాకు చాలా టెన్షన్గా ఉంది సార్. ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ ఎందుకయ్యా? ప్రభుత్వమే మన చేతిలో ఉంది. మనం చెప్పిందే వేదం, అది నీకు తెలుసు కదా. మేము హూనా ఈ ఒక్క సాయం చేయండి సార్, మీ రుణం తీర్చుకుంటాను. రుణాలు అప్పులు లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ ఈ సహాయానికి నాకు ప్రతిఫలం కావాలి. ప్రతిఫలమా? ఏం కావాలని ఇస్తాం సార్, కాదన్న ప్రసక్తే లేదు. నీ దగ్గర నాకు నచ్చేది ఈ ఎగ్జైట్మెంటే. సరే సూటిగా విషయానికి వస్తా. మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపించు. అప్పుడు నీ వ్యాపారానికి నా రాజకీయం, నా రాజకీయానికి నీ వ్యాపారం తోడవుతుంది. ఏమంటావు? అరే తూచ్, ఇక నేనేమంటాను బాబు గారు, ఇక వెళ్ళి పెళ్లి పనులు చూసుకుంటాను. చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కొడుకు ఎంగేజ్మెంట్కి మినిస్టర్కి అడ్డానికి రంగులేసి సోకులు పోతున్నాడు చూసావా? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు అనుకుంటా. ఏంటి? అదే, నేను కావాలనుకున్న అతన్ని వదిలేసి నాన్న స్వార్థం కోసం సరే అన్నావు కదా, అసలు ఏమైందే మీకు? వాడు నా ఈగోని హర్ట్ చేశాడక్క. లేకపోతే నాన్న దగ్గరికి వచ్చి మా లవ్ మ్యాటర్ చెప్తాడా? నాన్న రాజకీయ స్వార్థం కోసం నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పడుతున్నానురా. ఈ రోజుల్లో పగలు పందాలనుకుంటే నీ మెడలో పడే పసుపు తాడికి ఫలితం ఉండదురా. నా లైఫ్ నా ఇష్టం అక్క, కండిషన్స్తో నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కండిషన్స్ అంటే గుర్తుకొచ్చింది, ఒకవేళ నువ్వు పెట్టిన కండిషన్ తను సక్సెస్ అయితే?
వాడో పెద్ద సినిమా పిచ్చోడక్క. కంపెనీకి సీఈఓ కాదు కదా, కనీసం కంపెనీకి క్లర్క్ కూడా అవ్వలేడు. ఏమోనే తల్లి, నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం. సరే, నాకైతే ఫ్లైట్ టైం అవుతుంది. శ్రీజ ఒకసారి లెటర్ చూడవే. ఏం లెటరే? ముందు లెటర్ చూడవే. శ్రీజ, ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే ప్రేమించేశాను, మనసంటే ఏంటో తెలియకుండానే మనసిచ్చేశాను. కానీ నేనేంటో తెలిసాక నాలో నేను ఉండలేకపోతున్నాను. నీకోసం నా లైఫ్, నా అంబిషన్ రెండూ పక్కన పెట్టేశాను. నా ఫోన్ మోగిన ప్రతిసారి నువ్వే అన్న ఆశ, మెసేజ్ వచ్చిన ప్రతిసారి నువ్వే అన్న భరోసా. కానీ నా ఆశ ఇప్పుడు నిరాశ అయింది. లవ్ అనేది ఒక అన్ఇమాజినేటివ్ ఫీలింగ్. అది సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే ఫుల్ఫిల్ అవుతుంది. మాట్లాడడం మానేస్తే మర్చిపోతాను అనుకున్నావేమో. నీ మాట కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తుంటానని తెలుసుకోలేకపోయావు. నేను అనాథనని వదిలేసావో లేదా నాకు ఆస్తి లేదని వదిలేసావో తెలియదు, కానీ ఇన్ని రోజులు నేను ఒంటరిగా ఉందని తెలిసినా నాకు బాధ కాలేదు. కానీ ఈ క్షణం నాకు నా బాధను పంచుకోవడానికి నా అనుకున్న నువ్వు ఉంటే బాగుండనిపిస్తుంది. చివరగా ఒక మాట, నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలన్నదే ఓ ప్రేమికుడిగా నా కోరిక. నేను చేసిన మొదటి తప్పు అదే బాబాయ్. అది ముమ్మాటికి తప్పే. ఎందుకంటే నీలాంటి యువత చదువుకునే టైంలో శ్రద్ధంతా చదువు మీద, కెరీర్ మీద ఉంచాలి. అనుభవం లేని వయస్సు ప్రేమ వైపు మారకూడదు. నిజానికి ఆ వయసులో కలిగేది ప్రేమ కాదు, ఆకర్షణ. అయ్యో కర్మరా బాబు. ఏమ్రా తొంగి తొంగి చూస్తున్నావు? అన్నా నేను చూస్తే నాకు బాధ వేస్తుందన్నా. ఎందుకురా బాధ? ఏమైందని? అన్నా ఆ సాయిగాన్ని ఎందుకు ఇచ్చిపెట్టినవన్నా? సరే, వాడు నా ఫేస్బుక్ ఇస్తానడ్రా, అందుకే వదిలిపెట్టా. ఓ అలానా అన్నా? నాకు డౌటు. ఏం చెప్పు అన్నా. నాకు తెలియట్లేదే, ఇవాళ కనబడ్డోడు రేపు కనబడట్లేదన్నా. వాళ్ళంతటికి వాళ్ళు పోతున్నారా, నువ్వు మారుతున్నావా అన్నా? నాకేమీ సమస్య కావట్లేదు. చాలు, ఏమిరో నోరు లేస్తుంది అన్న. సారీ అన్న, అదేదో మీరే చెప్పానన్నా. మనం చేసే పనులు, మన సీక్రెట్స్ ఎవరైనా లీక్ చేస్తారని అలా అలా చేంజ్ చేస్తున్నారు. ఎలా ఉంది మన ప్లాన్? ఓహో అదా, సూపర్ అన్న. నమస్కారం బాబు, తమరు పిలిపించారట? డబ్బులేవిరా? అయ్యా తమరికి తెలియని కాదు బాబు, నేను రిటైర్మెంట్ అయిన వాడిని, పెన్షన్ మీద బతుకుతున్నాను బాబు. రిటైర్మెంట్ అయిన వాడి జీవితం ఈ వెలిసిపోయిన తువ్వాలాగానే ఉంటుంది బాబు. అయినా నాకు తెలవక అడుగుతాను బాబు, మా ఇంట్లో సొరపాదు బీరపాదే ఉంది. చెట్లకు డబ్బులేమైనా కాస్తాయా బాబు? ఉంటే పట్టుకొచ్చి తమరికి ఇచ్చేవాడిని. నన్ను వదిలిపెట్టండి బాబు, మీకు దండం పెడతా. ఎవరైనా నసకం తీసుకొచ్చింది, చల్పో. అయ్యా దయ ఉంచండి. అయ్యా తమరేమీ అనుకోకపోతే ఒక చిన్న మాట బాబు. ఏంటో చెప్పు. తమరి వెనుక ఉన్నాడు పోతురాజు, తిండికి తిమ్మరాజు, పనికి బండరాజు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వీడి కడుపు నిండా మురికే స్వామి. నీ మీద ఒక ఆశకైత్వం చెప్పాలనిపిస్తుందయ్యా. జన్మానికి ఒక శివరాత్రి ఇది కాదు, అనునిత్యం ప్రతివాడికి ఉండే సమస్యే. పక్క మీద లేచి పళ్ళు తోముకున్నది మొదలు నడిరాత్రి వేళ నడుము వాల్చే వరకు ప్రతివాడికి ఉన్నదే సమస్య. ఏమిటది? ఉంటే మలబద్ధకం, లేదా విరోచనాలు. ఇట్లా కంపుతో మమ్మల్ని చావగొరడాలు. అయ్యా ఎట్లా భరిస్తున్నారు బాబు మీరేనని. అయ్యా నమస్కారం స్వామి, వస్తా. అయ్యా బాబు నమస్కారం నాయన, వస్తా. దయవచ్చు నాయన. ఇట్రారా. ఏందన్నా? ఆ ఇడ్లీ బండి దాసిల్ ఎక్కడ్రా? ఇక్కడే అన్నా. ఇడ్లీ బండి దాస్ అంటే నువ్వేనా? అవును నేనే. ఏ ముసలాడా, మా వాళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వలేదంట? ఎందుకు ఇవ్వాలండి? మీరేమైనా సర్కారీ ఆఫీసరా? అన్ని ట్యాక్సులు కట్టా ఈ బండి ఇక్కడ పెట్టుకున్నా. అవునా ముసలోడా, నువ్వు కట్టే ట్యాక్సులతో సర్కారీ ఖజానా నిండుతుంది. మరి నాకేంటి? నువ్వు సర్కారీ ట్యాక్స్ కట్టకపోతే నీకు రేషన్ కట్ అవుతుంది. మరి నాకు ట్యాక్స్ కట్టకపోతే నీకు కట్ అవుతుంది. అవునా? ఏంటి బెదిరింపా? బెదిరింపు అనుకున్నా, సంప్రదింపు అనుకున్నా, 24 గంటలు టైం ఇస్తున్నా.
లక్ష రెడీ చేసుకో. నీకు లక్ష ఇవ్వాలంటే నాకు తోపుడు బండి కాదు 5 స్టార్ హోటల్ ఉండాలి. హోటల్ అమ్ముకుంటావో టోటల్ ఆస్తి అమ్ముకుంటావో నాకు అనవసరం. నీకిచ్చిన టైంకి డబ్బులు కట్ట. కట్టకపోతే ఏం చేస్తావయ్యా? చెప్పు. నీ చావుకు నువ్వే ముహూర్తం పెట్టుకున్నారు ముసలోడా. చూద్దాంలే పోవయ్యా. లక్షకి ఒకటి పక్కన ఎన్ని సున్నాలుంటాయో ఎవరికి తెలియదు కానీ ప్రతి ఒక్కడూ బెదిరించేవాడే. అన్నా నువ్వు ఉన్న పర్సనాలిటీకి నువ్వు చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉందా? అరే నాకు మార్కెట్లో వాల్యూ లేదురా, అందుకే చేసి వస్తున్నా. ఈ వర్కౌట్ రా. ముందు కాంప్లైంట్ అయ్యి కాంప్రమైజ్ అవ్వన్నా. అయ్యాక హార్లిక్స్ ఆగి హైట్ అవుదులే. రై పైసలు అడుగురా. రాయ్ డబ్బులు తీరా. అడుక్కునేటోళ్ళు అమ్మాయి అనాలి కానీ అరెవరే అంటారా? ఎంతో అంత ఇవ్వమనరా. ఇదిగో పదండ్రా బాబు. అటు చూడన్నా సాయిగాన్ని. ఏంట్రా పొట్టిన నువ్వేంటి ఇక్కడ? ఏంద్రో మనకి ఫేస్బుక్ వాట్సాప్ అని డబ్బులు వసూలు చేసుకున్నారా? డబ్బులేరా. ఏం రా ఆగండ్రా. ఏం రో రేపటి డబ్బుల్ది? రే నా కాడ లేవురా. కథలొద్దురా మాము, డబ్బుల్ది బే. నీతో ఇదే సావురా. అనవసరంగా గెలుక్కున్నారా ఇన్ని. రే చోటు, ఏదో సోషల్ సర్వీస్ మనీ కావాలన్నావుగా, ఇందా చలో. ఈ పొట్టోడు మనకు మాత్రం శాలరీ ఇవ్వడు కానీ ఎవడు పడితే వాడు డబ్బులు ఇస్తున్నాడు రా. అన్నా మరొక్కసారి. ఏమైంది బాబాయ్? ఏంటి బాబాయ్ అలా ఉన్నావు? అరే మళ్ళీ ఏమైంది? ఏం లేదురా. ఇంకో బాబాయ్ ఏందిరా ప్రతి ఒక్కరూ బెదిరించేవాళ్లే. ఎవడు బెదిరించాడు బాబాయ్? ఆ మినిస్టర్ మనుషులు వచ్చారు. సరే బాబాయ్, ఇప్పటి నుంచి నిన్ను కంటికి రేపలా చూసుకునే బాధ్యత నాది బాబాయ్. మై హూనా. కాటిపై కనక వర్షం కురిసిన ఏరుకునే వాళ్ళు ఉన్నారా. పైసల కోసం ప్రాణాలు తీసేస్తున్నారా. అందరూ ఉండి అనాథగా చచ్చిపోతున్నారా. బాబాయ్ బాబాయ్ లే బాబాయ్, బాబాయ్ లే బాబాయ్ లే. మరీ మొహమాట పెట్టేస్తున్నావురా. ఇవన్నీ ఎందుకు చెప్పు? ఈరోజు ఫాదర్స్ డే బాబాయ్. బాబాయ్ అంటే ఎంతైనా ఫాదరేగా బాబాయ్. ఈ రోజు నా పుట్టినరోజు కూడా. అవునా బాబాయ్? లెట్ us సెలబ్రేట్. ఎంజాయ్ చేద్దాం పదా. అనవసరంగా డబ్బు కోసం పెద్ద ఆయన చంపేశారు. డబ్బుల గురించి కాదు బాబాయ్, వాళ్ళు ఏదో డ్రగ్ మాఫియా గురించి మాట్లాడుతుంటే ఆ మ్యాటర్ ఎక్కడ లీక్ అవుతుందని భయంతో వాళ్ళు చంపేశారు. అయితే ఈ అన్యాయాలకు చెక్ పెట్టే అవకాశమే లేదా? ఆ ప్రయత్నం కూడా ఎప్పుడో జరిగింది బాబాయ్. అప్పుడు గోవా వెళ్తున్నప్పుడు జర్నీలో పరిచయం అయింది ఇందు. అప్పుడే తన సివిల్స్ క్వాలిఫై గోవా వచ్చింది. హాయ్ సాయి గారు, మీరేంటి ఇక్కడ? ఏమో బీచ్లో కూడా ఇంత సాడ్గా ఏంటి? కొంచెం నవ్వండి బాబు. లవ్లో ఫెయిల్ అయితే సాడ్ కాకుండా శాండ్విచ్ తింటూ ఉండాలా ఏంటి మీరు లవ్ ఫెయిల్యూరా? మీ లవ్ స్టోరీ కొంచెం చెప్పండి. నా లవ్ స్టోరీ ఖుషీలో పవన్ అన్న లవ్ స్టోరీలా పెద్దదిలేండి. ఇంతకీ మీ లవ్ స్టోరీ ఏ రేంజ్లో ఉండబోతుంది? లోకంలో అమ్మాయి లవ్ అంటే ఆకాశం, అబ్బాయి లవ్ అంటే పాతాళం, అంతే కదండి. ఏదైనా ఇక్కడ ఉండాలి. ఓకే అండి, బాయ్, ఉంటా. ఓకే బాయ్.
హాయ్ 3 ఇడియట్స్. మీ ఫ్రెండ్ ఎక్కడ? వాడిక లేడు, వాడెందుకో. ఇది మా ఫ్రెండ్ చిట్టి. హాయ్. ఎక్స్క్యూజ్ మీ ఇందు, మీతో కొంచెం మాట్లాడాలి. హాయ్ ఏంటి? కొంచెం పక్కకు వస్తారా? సరే పద. వెళ్ళరా వెళ్ళు, ఇంట్లో ఎప్పటికైనా నాదే. Will you marry me? I love you so much. Please, it's my request. Yeah, sure. हाय 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 मेरी जानो, मैं की लाठी लेकुंडा ड्यूटी करता हूँ. तुम्हें नहीं तो मैं नहीं रहूँगा. मेरी नादी नचते शादी करता है. I love you. चल बे. I love you. మీరు ముగ్గురు నాకు ప్రపోజ్ చేశారు, మరి నేను కూడా ఎవరొకరికి ప్రపోజ్ చేయాలిగా. ఎవరు? ఇద్దరు కలిసి గుడిలో గంట కొడదాం అనుకుంటేను గుంటల్లో మంట పెట్టేసింది కదరా మామ. లాఠీ లేకుండా డ్యూటీ చేయొచ్చు, నా గుండెలో బీటీ లేకుండా ఉండలేను మామ. కూర్చోడానికి కుర్చీ, కారంలో మిర్చి, ఈ ఇందు లేకుండా సొండు ఉండలేడు మామ. తలొచ్చుకోలేకపోతున్నాను రా. చూడరా ఇందురా రే మామ, సాయిగాడు అక్కడ రాముడు వేషాలు, ఇక్కడ కృష్ణుడు వేషాలు వేస్తున్నాడు రా. వాడంతా చూడాలరా. ఎందు నాదే, దాంతో విందు నారే. విందు ఎవర్రా? విందు అంటే భోజనం రా, ఎప్పుడు తిండికోవాలని అట్రా. ఓం శుక్లం వరదరం విష్ణుం అబ్బాయి మంచి డైరెక్టర్ అవ్వాలని దీవించండి అయ్యగారు. తదాస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తమ్మ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత. ఏ వినయ్, నువ్వేంటి ఇక్కడ? వామ్మో చంద్రముఖి. వినయ్ నిన్నే, నువ్వేంటి ఇక్కడ? ఈ గుళ్ళో అమ్మవారికి పూజ చేసే అయ్యగారిని నేనే, నువ్వేంటిలా? మీ ఊరికే పోస్టింగ్ ఇచ్చారు. పూజ మొదలు పెడదామా? అలాగే. ఓం నమస్తేస్తు మహామాయే. అమ్మా నమస్తే. నమస్కారం, రమ్మన్నారట. నమస్తే ఎమ్మెల్యే గారు, ఎలా ఉన్నారు సార్? కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు, ఏమైనా చేసేయచ్చు. అమ్మా మీరన్నది నాకు అర్థం కాలేదు. మీరు బిజీ పర్సన్స్, బిజినెస్ పర్సన్స్, ప్రజల పక్షాన ఉంటారా లేదా పదవుల కోసం పాకులాడతారా? ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తానమ్మా. పెద్దోళ్ళు గొప్పోళ్ళు కూడా వచ్చేస్తున్నారు. నమస్కారం. నమస్తే మేడం. వెల్కమ్ సార్, వెల్కమ్. కొత్తగా వచ్చిన ఎస్పీ అంటే ఏ కావేలిలోనో ట్రీట్ అరేంజ్ చేస్తారనుకున్నా. సదియా వింతగా ఈ వనంలోనే మీటింగ్ అరేంజ్ చేశారు. ఏంటి మ్యాటర్ అంటే సార్, మరేమో ఒకప్పుడు మృగాలు, క్రూర మృగాలు, వింత వింత జంతువులన్నీ వనంలోనే ఉండేవి. అబ్బే అదేం లేదమ్మా, జంతువులు అడవిలోనే కాదు జూ పార్క్ లో కూడా ఉంటాయి. కోటయ్య గారు, మీ బ్రెయిన్ చాలా షార్ప్ అండి. థ్యాంక్స్ అమ్మా, అంతా మీ దయ. అడవిలో ఉండాల్సిన జంతువులు ప్రజల్లోకి వెళ్ళి పదవుల కోసం పాకులాడుతున్నాయి. అందుకే మీ జన్మస్థలాన్ని పలకరిస్తారని ఇలా అరేంజ్ చేశాను. కొంచెం కూతకనం అంటే ఏంటో అనుకున్నా. సదియా మన చూస్తేనే అర్థమవుతుంది ఎస్పీ గారు. డ్రెస్సులు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు, పాంప్లెట్లు పంచినంత ఈజీగా పదవులు పనిచేస్తున్నారు. ఓకే ఎస్పీ గారు, మళ్ళీ కలుస్తా. హలో హలో హలో. ఛ అమ్మా, ఇక్కడ సిగ్నల్ లేదనుకుంటా అమ్మా, మళ్ళీ కలుస్తా. నమస్కారం అమ్మా. మరి నేను సర్వే జనా సుఖినో భవంతు. ఏంటయ్యా నిజం నిప్పు లాంటిది. పార్టీలు పదవులంటే ఇలా పరిగెడతారేంటి? ఏంటో ఈ లోకం. సర్లే బండితి. సరే మేడం. నువ్వేనా? ఏం నా కత్తి కన్నా నీ కలం అంత గొప్పదా? కత్తి కంటే కలం గొప్పది. నువ్వు కలంతో పెట్టుకుంటున్నావు. కాటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. నా కాల్మని
నా బిజినెస్ నా ఇష్టం. నా ఇష్టం అని విర్రవేగకు. పైసామే పరమాత్మ. డబ్బు పడేస్తే ఈ రోజుల్లో చట్టమైన నా చుట్టం అవుతుంది. నిజాయితీ గల విలేకరులు, చట్టం, న్యాయం, పోలీసు వస్తున్నంత కాలం ఈ ఆటలు సాగవు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి రిపీట్ అయిందనుకో చల్ తీసుకుంటారు వీణి. ఎప్పటి నుంచి వస్తా? అరే సార్ నమస్తే సార్. తమ్మి అంతా బాగానా? మొన్న మీటింగ్కి వచ్చినావా? సార్ మొన్న వచ్చినా కదా సార్. జిమ్ ఎలా నడుస్తుంది సార్? ఓకే సార్. సార్ వాటర్ తాగండి సార్. మొత్తం ఎంతమంది వస్తారు? 200 దాకా వస్తారు సార్. ఇంతకు శ్యామ్ ఎక్కడా? సార్ ఐటెం చేస్తున్నారు, రమ్మన్నా ఒకసారి. రే గణేష్, శ్యామనా పిల్లరా. శ్యామనా మినిస్టర్ వచ్చినా ఏంటట? రమ్మంటాడు. వస్తున్నా. అరే ఎన్ని రోజులు ఇక్కడ పని చేస్తావు? మన బ్యాచ్లో జాయిన్ అయిపో. నమస్తే సార్. నమస్తే. ఎంతవరకు వచ్చింది మన పని? పర్లేదు సార్, మీకు పర్సనల్గా చెప్తా. సరే సరే, పర్సనల్గా మాట్లాడదాంలే. వీళ్ళు తినరన్న మాట. శ్యామన్న వీళ్ళు మెల్ల చెప్తే ఎన్రు. కొడుకులకి ఎక్కువ అవుతుందిరా. చూద్దాం, ఇంకెన్ని రోజుల్లో చూద్దాం వీళ్ళది. సిపారేయండి, అప్పుడైనా వింటారులే. కొంతమంది సతాయిస్తురు సార్. రేపటి సంధి ఎవడైనా పనిలోకి రాకపోతే ఒక్కొక్కటి బొక్కలిరా కొడతా. పైసలిరా సాలే. అన్నా గా విలేకరు ఏదేదో రాస్తాడన్నా. అన్నా వాడి కళానికి మనం బలి అవుతున్నాం అన్నా. వాడి కళానికి మనం బలవ్వలే, వాడే మన కత్తి బలవుతాడు. జాగ్రత్తగా వినండి. వాడు ఆ బ్రిడ్జి మీదనే ఉన్నాడు. మనం అక్కడే చేరుకోవాలి, అక్కడే వండేసేయాలి. పదండి. ఈ రోజుల్లో కలం కన్నా కత్తే గొప్పదిరా. ఏం సత్య సార్, దానికి ఫోన్ చేసినావు? చేశాను సార్, బయలుదేరంటాడు వాడు. ఏమేమన్నా రెస్పాన్స్? వాళ్ళని సార్ గట్టిగా అడిగితే అయిపోతుంది సార్. సతనా నమస్తే. నమస్తే, బాగేనా? నేను బానే ఉన్నా. సార్ మంచి జోష్లో ఉన్నట్లున్నాడు. మీకోసం ఎదురు చూస్తాను. పో. పోతానులే. సార్ నమస్తే సార్. ఏమ్రా సార్, ఈసారికి ఇది ఉంచండి సార్. ఏంది వేడి తగ్గింది? నెక్స్ట్ టైం చూసుకుంటా సార్. సార్ నమస్తే సార్. ఏమ్రా మీకోసం నేను వెయిట్ చేయాలనా? ఈసారికి ఇది ఉంచండి సార్. తీసుకోండి సార్. ఏమ్రో నీది కూడా వేడి తగ్గింది? ఏదో చిల్లర వ్యాపారం చేసుకొని ఆ చిల్లరే మీకు ఇస్తున్నాం సార్. నీ సోపతి కానీ చూసి నేర్చుకోరా. దందాలు చేసుడే మామూలు ఇష్యూడు లేదు. ఇంకోసారికి ఇట్లా జరిగితే బొక్కలు ఇరుగుతాయి. ఏ సత్య బండిది సార్. వస్తున్నా సార్. నమస్తే మేడం. నమస్తే. నా మాటకు వాల్యూ ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ మీ ఇద్దరికి థ్యాంక్స్. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసిన. లాయర్ గారు మీరు చెప్పండి. మేడం, మినిస్టర్ని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించారు? ఏముంది మేడం, హైదరాబాద్ రింగ్ రోడ్లో 2 ప్లాట్లు, ఖమ్మంలో 10 ఎకరాల కొబ్బరి తోట, వరంగల్లో 3 అంతస్తుల బిల్డింగ్, ఇంకా 2-3 చిన్న చితక ప్రాపర్టీస్, అంతే మేడం. లాయర్ అయ్యుండి ఇలా చేయడానికి షేమ్గా లేదా? షేమ్ ఏముంది మేడం, నీతికి అవినీతికి మధ్యలో దారిద్ర్య రేఖలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం మాలాంటి వాళ్ళు ఆటోమేటిక్గా అవినీతికి పంతం కడుతూనే ఉంటాం. నిజం మేడం, ప్రాణం పోసే వృత్తిలో ఉన్న నన్ను కూడా భయపెట్టి బెదిరించి చివరికి నా కన్న కూతుర్ని కిడ్నాప్ చేసి నాతోటి కూడా ఇల్లీగల్ బిజినెస్ చేపిస్తున్నారు.
నాకంతా తెలుసు డాక్టర్ గారు. మీ ఇద్దరు ఆ మినిస్టర్ ఆటలో పావులవుతున్నారు. ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు చేస్తాం. ఇప్పుడు చెప్పండి మేడం. అవును మేడం, మా కిన్నాళ్ళు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ లేక ఇలా ఉన్నాం మేడం. మినిస్టర్ మిమ్మల్ని వాడుకొని ఆట మొదలు పెట్టాడు. ఆ ఆటకి ఇప్పుడు మన ముగ్గురు ముగింపిద్దాం. సార్ నమస్తే సార్. నిన్ను పిలిచింది ఈ మేడం గారే. అమ్మగారు నమస్కారం మేడం గారు. నమస్తే. నీ పేరేంటి? నా పేరు ఏఎన్ఆర్ అమ్మగారు. ఏఎన్ఆర్ అంటే అక్కినేని నాగేశ్వరరావా? ఏఎన్ఆర్ అంటే ఏఎన్ఆర్ అమ్మగారు. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటా అమ్మగారు. దొంగతనాల్లో పర్ఫెక్టా మరి? మీరు సివిల్స్ లో ఐపీఎస్ చేస్తే నేను దొంగతనాల్లో సివిల్ చేసిన అమ్మగారు. నీలో చాలా కళలున్నాయ్యా. సరే గాని ఇప్పటి నుంచి నువ్వు పని చేయాలి. కొంప చేసి దొంగతనాలు ఆపేయాలి అమ్మగారు. అదేం లేదు, నీ లైఫ్ సెట్ అయ్యేంత మనీ ఇస్తాను. చెప్పింది చేస్తావా? లైఫ్ సెట్ అయితే డబ్బులు ఇస్తే తప్పకుండా చేస్తా అమ్మగారు. సరే విను. ప్లాన్ ఓకేనా మరి? ఓకే అమ్మగారు. ఎవరి నుంచి అదే పెన్నా ఉంటా. ఆల్ ది బెస్ట్ ఏఎన్ఆర్ గారు. సార్ గుడ్ బై సార్. అమ్మా మీ రుణం తీర్చుకోలేము తల్లి. ఇందులో నా గొప్పేం లేదండి. ఇదంతా మీ కష్టార్జితం. మేమెప్పుడు మీ వెంటే ఉంటాం. దండాలమ్మా. లాయర్ గారు, అందరికి పట్టాలు అందినట్టేనా? అదే పనిలో ఉన్నా మేడం. సీఏ గారు, అంతా ఓకేనా? ఓకే మేడం. బందోబస్తు ఏం అక్కర్లే కదా? మన బలం ఈ జనం మేడం. ప్రజల క్షేమం కోసం చేసే ఈ మంచి పని కోసం మనం సరిపోతాం మేడం. ప్రజల శ్రేయస్ కోరే వాళ్ళే పోలీస్. ఏం లాయర్ గారు తస్సదియా, ఏం జరుగుతుందా? సార్ మనం మోసపోయాం సార్. ప్రజల దగ్గరే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి, మన దగ్గర డూప్లికేట్ ఉన్నాయి సార్. చాలు చాలు, ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నా సార్. ఇందులో నా ప్రమేయం ఏం లేదు సార్, ఆటోమేటిక్గా అలా జరిగిపోతున్నాయి అంతే. ఎవరి ప్రమేయం ఎంత ఉందో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్ని చూస్తూనే ఉన్నా సార్. ఇక్కడ గొడవలు ఎవరి మీద చేసావో తెలుసా? హలో మినిస్టర్, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎస్పీ, ఉడుకు రక్తం కదా అని ఎగిసెగిసి పడుతున్నావా? మాలాంటి వాళ్ళకి ఉడుకు రక్తం నిజాయితీలో తెలుస్తుంది. అదే మీలాంటి వాళ్ళకి ఉడుకు రక్తం బీపీ లెవెల్స్ లో, షుగర్ లెవెల్స్ లో తెలుస్తుంది. అయినా నీతో నాకు మాట ఏంటి? నిన్నెక్కడ దొక్కాలో అక్కడ దొక్కేస్తా ఎస్పీ. అయ్యో పెద్దవాళ్ళు, మీ ఆశీస్సులే మాలాంటి చిన్నపిల్లలకు దీవెనలు. ఇంకా బయలుదేరండి. ప్లీజ్ సార్, వెళ్దాం పదండి. అంతు చూస్తా. మంచిది సార్. ఈ పోలీసు వాళ్ళ కడుపు సల్లగుండా వీళ్ళ పుణ్యమాని మా ఊళ్ళో జనాలందరికీ మినిస్టర్ కానించి వీళ్ళ పట్టాలు ఇప్పించిర్రు. మా జనాలు చూడురి ఎంత చక్కగా బతుకమ్మలాడుతుర్రు. ఆడురి, మనం కూడా పోదాం పారి.
నేనుంటే ప్రాక్టీస్లో ఒకటి. ఏమైందిరా? ఏ లవ్ ఫెయిల్యూర్ రా. అరే లవ్లో ఫెయిల్ అయింది నేను రా, నువ్వు కాదురా. అమ్మని వీంది కాదు. సర్లే, ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రాక్టీస్ చేసినప్పుడు లవ్లో ఫెయిల్ అయిన మాటలు చెప్పొద్దు. వెళ్దాం పదా. సరే పద. రే నెక్స్ట్ మంత్ రా ఫైనల్స్, ఇంకోసారి ఇలాంటి విషయాలు వేయకు. అఖిల్ 1 minute. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మినిస్టర్కి సంబంధించిన కాల్ డేటా నాకు మెయిల్ చేయి. యా ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. ఈ సాయి దర్శనం అయితే అయింది. సిటీకి వచ్చి ఇన్ని రోజులైంది, మీ సాయి దర్శనం అయితే కాలేదు. ఫేస్బుక్ లో మెసేజ్ లేదు, వాట్సాప్ లో రిప్లై లేదు, కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. అసలు ఏమనుకోవాలి? మనిషి ఉన్నాడా లేడా? వాడిని ఏం చేసాను లేపట్లేదు. నువ్వు ఒకసారి తనకి కాల్ చేయి. ఏమైంది? రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు మేడం. మళ్ళీ ఒకసారి కాల్ చేయి. హలో హలో. రే నేను బిజీగా ఉన్నా, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. కమిషన్ లైన్లో ఉన్నాడు మేడం. హలో రే. హలో. హలో ఎవరు? అంతే ఉంటదిలే. పాత కేసులన్నీ పెట్టి నాన్ స్టాప్ గా కోటింగ్ ఇస్తే అప్పుడైనా గుర్తుపడతావా? ఏ ఇందు, ఎలా ఉన్నావు? ఏదో మీ దయ, బానే ఉన్నాంలే. ఇందు కొంచెం బిజీగా ఉన్నాను, ఈవినింగ్ మీట్ అవుదామా? సరే. రే సారీ రా, ప్లీజ్ రా, అర్థం చేసుకో, బిజీగా ఉన్నా. సరే అన్నాను కదా. ఈవినింగ్ పక్కా మీట్ అవుదాం, సరేనా? ఓకే. ఓకే బాయ్. హాయ్ ఇందు. హాయ్. జాబ్ లైఫ్ ఎలా ఉంది? డ్యూటీ బాగా చేస్తున్నావు అనుకుంటా. జాబ్ లైఫ్ సూపర్. ఇంకా డ్యూటీ విషయానికి వస్తే, నువ్వు అవుట్పుట్ రావాలని సిస్టంలో వైరస్ క్లీన్ చేస్తే, నేను క్రైమ్ రేట్ తగ్గించాలని క్రిమినల్స్ ని క్యాచ్ చేస్తున్నా. గుడ్ ఇందు, మొత్తానికి సిటీని కంట్రోల్లో పెట్టి స్వచ్ఛ భారత్లో క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నావు. ఎంతైనా నువ్వు గ్రేట్ ఇందు. డైలాగ్స్ చెప్పి టాపిక్ బాగా కవర్ చేస్తున్నావు కదా. అసలు నేను నీతో మాట్లాడొద్దు అనుకున్నా. ఐ హట్. వామ్మో మళ్ళీ అలిగావా? ఊర్మిళమ్మ అలకకే లక్ష్మణుడు ఆపసోపాలు పడి బుజ్జగించాడు. ఇక నీ అలక తీర్చాలంటే ఇందు. ఓ ఇందు, లైట్స్ ఆన్. హ్యాపీ బర్త్డే ఇందు. నీకెలా తెలుసు? అలా తెలిసిపోతూ ఉంటాయి కదా. హ్యాపీ బర్త్డే ఇందు. లెట్స్ సెలబ్రేట్. హలో, నమస్తే అన్నా. అన్నా నమస్తే. అన్నా సుధాకర్ అన్నా, ఏంది ఫోన్ చేసినావు? ఏదన్నా పనా? అన్నా అంతా మంచే కానీ కొత్తగా వచ్చిన ఎస్పీ ఎగిసి పడుతుంది. సరే అన్నా, మీరు చెప్పిన మాట అంతా నాకు అర్థమైంది. సాయంత్రం కల్లా ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎస్పీ టేబుల్ మీద ఉంటుంది, సరేనా? ఓకే అన్నా, నమస్తే. ఈ పొడుగు రక్తానికి ఇప్పుడు అర్థమైంది రాజకీయం అంటే ఏంటో. ఇలాంటి మహానుభావుల మధ్య పాపం ఎస్పీ ఎలా ఉంటుందిలే. కానీ నీ కథలో క్లారిటీ ఏమీ లేకుండా పోయిందిరా. అంటే ఏంటి బాబాయ్? చదువుకునే రోజుల్లో ప్రేమ దోమ అంటూ తిరిగావు, కానీ నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో నీకు తోడుంటే బాగుండేది అనిపిస్తోంది. ఓ అదంటావా? నేను ఇదే చెప్దాం అనుకున్నా బాబాయ్ నీకు. ఇప్పుడు అంటే ఇప్పుడు నీకు నిజమైన ప్రేమ సరేగాను రే, నాకు కాస్త ఆకలిస్తుంది. నాకు కూడా ఆకలి ఉంది బాబాయ్. అయితే మీరు కూడా టీయో కాఫీయో స్నాక్స్ ఏదో ఒకటి తీసుకుని వెంటనే వచ్చేయండి. అద్భుతమైన సెకండ్ హాఫ్ కడదాం. సో గవర్నమెంట్ నుంచి మనకు ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. మీలో ఎవరైనా గెస్ట్ చేయగలరా? మనీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్. నో. ఎనీ అదర్ గెసెస్? న్యూ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్మెంట్. ఎనీవన్ ఎల్స్? వి కాంట్ సే సార్, మీరే చెప్పండి. ఓకే, ఐ నో దట్. కూల్ కూల్, లిసన్ కేర్ఫుల్లీ. అగ్రికల్చర్ అండ్ ఫర్టిలైజర్స్ పైన రీసెర్చ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. వాట్? అగ్రికల్చరా? యా, మీరు విన్నది నిజం. ఒకప్పుడు రైతులు ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా వ్యవసాయం చేసేవారు. అధిక దిగుబడి ఉండేది, నథింగ్ బట్ ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేవి. బట్ జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ కల్తీ విత్తనాలు వాడడం వలన పంట నాణ్యత కోల్పోయి ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఎంతమంది రైతులు చనిపోతున్నారో మేము వెళ్ళి తెలుసుకోవాలా సార్? ఏంటి జోక్స్ గా ఉందా ఒక్కొక్కరికి? లిసన్ కేర్ఫుల్లీ.
ఈ జనరేషన్లో వ్యవసాయం చేసే రైతులు యూజ్ చేసే ఫర్టిలైజర్స్ వల్ల వాళ్ళకొచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ, ప్రాఫిట్ అండ్ లాసెస్ క్యాల్కులేట్ చేసి గవర్నమెంట్కి మాకేం తెలుసు, వీ డోంట్ నో అబౌట్ దాట్. ఐ నో, మీకెవరికీ తెలియదు. బట్ ఈ ప్రాజెక్ట్ని మీలో ఎవరు టేక్ ఓవర్ చేస్తారు? మిస్టర్ సాయి, నువ్వు న్యూ జాయినింగ్ కదా? ఎస్ సార్. సాయి, నువ్వు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలనుకుంటున్నావో చెప్పగలవా? రాజుల కాలం నుండి నేటి మంత్రుల వరకు రైతే రాజు, రైతే ప్రాణదాత అన్నారు సార్. అంతెందుకు సార్, మహానుభావుడైన అన్న ఎన్టీఆర్ గారే చెప్పారు కదా సార్, దేశానికి రైతే వెన్నుముక అని. సార్, ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే కదా సార్. అంత కష్టపడి పనిచేసే రైతుల కోసం నేను వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం సార్. వెరీ గుడ్ సాయి. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అయితే నువ్వు టిఎల్ అనీషాకి సపోర్ట్గా వెళ్ళాలి. Excuse me, may I come in, sir? Yes, please. Sorry for the delay, sir. It's okay. Take your seat. Thank you. నిషా, Sir? రేపు మన ప్రాజెక్ట్ మీద మీరు అమలాపురం వెళ్లాల్సి ఉంటుంది. Okay, sir. మీకు సాయి అసిస్ట్ చేస్తాడు. సాయి, మీట్ మిస్ అనీషా. అయ్యి బాబు, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. విడిది లేదురా. ఏమో. మీరేనండి? అయ్యి బాబు, ఎంత అడుగు మీ కోసం ఎవరు చూస్తాను బాబు, వచ్చేయండి. సరే పద మరి. కంపెనీ గెస్ట్ హౌస్ ఇదేరా. సూపర్ ఉంది కదరా, ఎలా ఉందని? వావ్, చాలా బాగుంది ఈ లొకేషన్. బాగుంది కదా? యా యా. సరే వెళ్దాం పదండి. వెళ్దాం. టూ కూల్. విలేజ్ కదరా, ఇంతే కూల్గా ఉంటుంది. అయ్యి బాబు, ఎవరిళ్ళు కొత్తగా అంటున్నారు, ఎలాగొస్తున్నారెడ్డి? ఆల్రెడీ స్తుతి గారు ఎవరు బాబు మీరు? నేను ఇక్కడ. కంపెనీ గెస్ట్ హౌస్ ఇదేగా? కంపెనీ వాళ్ళ ఒక్క నిమిట్లో వచ్చేస్తానండి. అయ్యి బాబోయ్ బాబోయ్, సొమ్ము ఒకటిది సూకొకటిదని నన్ను నిరుపప్పం చేసి ఇలా ఎంజాయ్ చేస్తున్నారా? ఎవర్రా మీరు, ఎరి చదవలారా? ముందు బయట నడవండి. ఓరు మీకు దండం పెడతానరా బాబు, మా సార్ పంపించిన కంపెనీ వాళ్ళు వచ్చారు, మీరు నడవండిరా బాబు, నడవండి. వాళ్ళు అనుకొని మిమ్మల్ని లోపల రమ్మన్నా ఇప్పుడు నా సాగుకు వచ్చింది, వాళ్ళు చూసారా ఇటు? సారు, మీరు లోపలికి వచ్చేయండి. పదండి. వస్తున్నామండి. వీడితో ఎలానో ఏంటో. ఏండి, భోజనాలు రెడీ, వచ్చేయండి. వచ్చేస్తున్నామేనా? ఆకలి. డ్రీమ్ లో డ్రైవ్ చేయకుండా కాస్త డిన్నర్ సప్లై చేస్తారా? ఓ ఎన్ఆర్. అయ్యి బాబు, చేస్తానండి. నీ వంటకు 30 మార్కులు వేయొచ్చయ్యా. మీరు వెళ్ళే లోపల 100 మార్కులు తీసుకుంటాను అమ్మగారు. చూద్దాం. సరే, మళ్ళీ కలుద్దాం. ఎలాగమ్మగారు? చూసుకోండి. వంట బాగుందా? వంట చేయటంలో ఈ ఏరియాలో మనం మించడం లేడే గారు. అవును, ఇందాకేదో డ్రీమ్లోకి వెళ్ళావు. ఓ సజా, ఏన్నారంటే మనకు ప్రాణమయ్య గారు. ఇందాక పుసుక్కని మీరే ఏన్నారంటే అలా డ్రీమ్ లోకి వెళ్ళిపోయానంతే. అరే, నీలో కూడా కళాకారుడు ఉండయా? అయ్యేదో బాబు, అంత మీ అభిమానం. సరే, నేను కూడా కొంచెం అలా బయటికి వెళ్ళొస్తాను. ఓకే ఓకే అన్నారు. అలాగే అలాగే. ఏంటండి అలా చంద్రుడి వైపు అలానే చూస్తున్నారు? ఏం లేదండి, చిన్నప్పుడు అచ్చం చందమామలా ఉన్నావనేది మా అమ్మ. ఎందుకో అమ్మ మాట గుర్తొచ్చింది.
చిన్నప్పుడు మా నాన్న కూడా మాట అనేవాడండి, అచ్చో నువ్వు పవన్ కళ్యాణ్లా ఉన్నావు అనేవాడు. కానీ ఏం లాభం, నన్ను ఇప్పుడు ఎవరు గుర్తుపట్టట్లేదు. సో ఫన్నీ సాయి. సరే మరి ఉంటాను. గుడ్ బాయ్. నైట్. బాయ్. సాయి ఏంటి ఇక్కడ? సాయి, సాయి లేగు. సాయి. బాబు గారు, బాబు గారు. అయ్యి బాబు లేవండే. నువ్వేంటి? ఓ కలనా? నాకు ఎదురు పడితే చాలు, గంతులేసే అంతులేని సంతోషాలు. కలల దారి నన్ను వదిలినావు, నా గమ్యం నువ్వెనన్నది నీ మనసు నడుగు చెప్పలాలి. ప్రేమ పిచ్చి పట్టుకుంది నీకు, ఇంట వచ్చి రోజు నన్ను చంపే నాకు. మాయ చేసి గెలవలేవు నన్ను, లేని పోని గొప్పల పవాయిత. తీరే కోరికేం తమది కాదుగా. వలపు భాషలో నీకు నా పేరు పెట్టుకున్నా, నా ప్రాణముండే చోట నిన్నే దాచుకున్నా. కథలు ఎప్పుడో విన్నా, ఈ కొత్త కాదు నాన్న. నీ కళలు ఎన్నో చూపినా, వేస్తా గుండు సున్నా. అందమైన చందమామని అందుకున్న ప్రేమ వల్లన కనులు రెండే ఇచ్చినందుకు ఆపై వాణ్ణి తిట్టుకున్నా. పిల్ల పిల్ల నీ వల్ల కంటి పాప నవ్వుతోంది చంటి పాపలా. నీతో ఉంటే ఈ కాలమంతా పరుగు తీసే జింక పిల్లలా. ఓ ఓ ఓ. Girl, you are my dream. Oh girl, you are my love. Girl, I wanna be with you now and forever. Oh, నువ్వు నాకు ఎదురు పడితే చాలు, గంతులేసే అంతులేని సంతోషాలు. కలల దారి నన్ను వదిలినావు, నా గమ్యం నువ్వెనన్నది నీ మనసు నడుగు చెప్పనా. బాబు తెల్లరి గట్ల లేచి అలా ఉంటుందండి. ఎందుకు? మాకంటే ముందు మీరే లేచి బయట కూర్చున్నారు కదా. నీకు ఎలా అర్థమైందా? అయ్యి బాబాయ్ మీ పట్ల ముళ్ళు అర్థం కారండి. హాయ్ మ్యామ్. హాయ్ సాయి. నేచర్ బాగుంది మ్యామ్. అవును, చాలా బాగుంది. ఎన్ని రోజులు ఉండిపోమన్నా ఉండిపోవచ్చు ఇక్కడ. అవును మ్యామ్. సో ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది. లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్. ఓకే మ్యామ్, మీరు ఎప్పుడంటే అప్పుడే మ్యామ్. కాల్ మీ హనీ. ఇక్కడ కూడా మేడం ఎందుకు? ఓకేనా? ఓకే మ్యామ్. మళ్ళీ సారీ హనీ, కమ్.
హలో సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. మేము హైదరాబాద్ రీసెర్చ్ సెంటర్ నుంచి వచ్చామండి. సో ఇక్కడ క్వాలిటీలెస్ ఫర్టిలైజర్స్ వల్ల పొలాలు పాడైపోయినాయి. వాటిని టెస్ట్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చాము. వి నీడ్ యువర్ హెల్ప్. అలాగే ఏఎన్ఆర్, వీళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూపించు. అలాగేనండి. సరే, థ్యాంక్ యూ సార్. సరే అలాగే ఉంటానండి. మంచిది ఏఎన్ఆర్. ఏమా మీరు కాదు బాబు, నువ్వురా. నేనే సార్. నువ్వే. ఒక నిమిషం సార్. మీ పనికి మధ్యలో ఒకసారి, చివరిలో ఒకసారి వచ్చి కనిపించు. ఓకే సార్. ఓకే అమ్మా. సరే వెళ్ళరా. సార్. ఏమై ఉంటుంది అనీషా? అయ్యో, ఫీవరా అండి? వెన్నే కొన్ని ఇల్లు క్లాత్ పట్టుకరా. అని లేవు, టాబ్లెట్ వేసుకో. మంచినీళ్ళు లేవు. హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? ఓకే సాయి. అని సడన్ గా ఫీవర్ ఏంటి? ఫీల్డ్ వర్క్ నాకు అలవాట్లేదు కదా, కాస్త టైర్డ్ అయిపోయాను. సరే, ఈ ఒక్కరోజు మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఫీల్డ్కి వెళ్ళొస్తాను. పర్లేదు, నేను వస్తాను. వద్దు, ఈ ఒక్కసారి నా మాట వినొచ్చుగా ప్లీజ్. సరే, నీ ఇష్టం. గుడ్, ఇలా రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్స్ ఎందుకు? నా కోసం నైట్ అంతా ఓపిక్గా వెయిట్ చేసావు కదా. ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టం చేసినా తక్కువే కదండి. బాబు, గోల్ సడి అన్న చూడండి, ఇంతలో సీరియట్. అలాగే అండి. బాబు, ఏటి లవ్లో కనిపడ్డారా? నీకు ఎలా తెలుసు? అయ్యి బాబోయ్, నిన్న పాపతో అలా ఎలా చూసానండి. గోల్ సడిపోయినా అన్న గోల్ సడి కొద్దంటే కొంత జలుబు చేసింది. ఏ పడదండి, కూలింగ్ అడతలేదు. హాయ్, బిల్ ఇచ్చేసిరా. ఇదిగోండి. సాయి, అలా చూడు, వాటితో పాటు ఇవి కూడా నోట్ చేయి. నోట్ చేస్తున్నా హనీ. సాయి, కాస్త టైర్డ్గా ఉంది, వెళ్దామా? సరే, వెళ్దాం పదండి. సాయి, ఒకసారి చెక్ చేయి. ఇలా ఇవ్వు. హనీ, దీంట్లో మాస్టర్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది, సో టెస్ట్ చేస్తే బెటర్. సీడ్ చాలా వీక్గా ఉంది. నువ్వు చూడు హనీ ఒకసారి. ఇలా ఇవ్వు. అయ్యి బాబోయ్, అవునా? ఇవి తీసుకెళ్దామా టెస్ట్ చేయడానికి? ఏనారు వెళ్దామా? వెళ్దాం పదండి.
చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా మనకు సంబంధించిందే. ఓహో ఫైన్ సార్. పేపర్ వర్క్ అయిపోతుంది. ఏంటి ఈ రోజుతో మన వర్క్ కంప్లీట్ అవుతుంది. ఏంటి అప్పుడే 7 days అయిపోయినాయా? అబ్బో. సరే మరి ఫైనల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామా? సరే చేద్దాం. ఏరా ఎన్ని లోడ్లు అయినాయి? 15 సార్. ఎట్లా పోతున్నాయి? లారీలో సార్. ఎవరు తీసుకెళ్తున్నాడు? ఎల్లారావు, పుల్లారావు, సుబ్బారావు. వీని కూడా పంపించే ఎంబడి. సర్లే సార్. హాయ్ సార్. నమస్తే అమ్మా. ఎంతవరకు వచ్చింది మీ పని? 95% నార్మల్గా ఉంది సార్. 5% కొంచెం ఫాల్స్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల బాగాలేదు. సో అది మేము మోడిఫై చేస్తున్నాము. ఇంకేదైనా ఉంటే కబుర్ చేస్తాం సార్. ఇంకేదన్నా ఉంటే నాకు ఒక కాపీ ఇచ్చి వెళ్ళండి. ఓకే సార్. ఓకే సార్. సరే బాయ్ సార్. ఉంటాం బాబు. అన్నా నమస్తే అన్నా. విజయ్ చెప్పు. ఏంది మన ఫర్టిలైజర్కి ఏదో ప్రాబ్లం వచ్చేట్టుంది? ఆ ప్రాబ్లం ఏందో చూడు. నాకు ఇయ్యమన్నా అన్న, కాపీ వచ్చాక పంపిస్తా, చూడండి ఒకసారి. సరే సరే. నమస్తే సార్. కాపీ ఇమ్మన్నారు కదా. సరే ఓకే బాయ్ సార్. సరే అన్న బాయ్. అనిషా గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఎనీ డౌట్స్? సార్ నాకే డౌట్ సార్. నేను ఒక రిపోర్ట్ సపరేట్గా చేస్తాను. నో వే. ఒకసారి మీ చేతిలో ఉన్న ఇంకో ఫైల్ని కూడా చూడండి సార్. What is this, Anisha? Same project, and there are 2 reasons. This is so stupid. Sorry, sir. May I come in, sir? Yes, Sai, come in. Sai, నువ్వు చేసిన ప్రాజెక్ట్ చూసాను. ఇందులో అంతా మినిస్టర్కి యాంటీగా ఉంది. నో ప్రాబ్లం సార్, ఐ కెన్ మేనేజ్. సో ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అవడం మంచిది. క్యారీ ఆన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. చూశారు కదండి, ఇది న్యాయం. అయితే ఆ కంపెనీ ఎండి నువ్వే అన్నమాట? అవును సార్. ఆ ప్రాజెక్ట్ డాక్యుమెంట్ ఉందా నీ దగ్గర? ఉన్నాయి. మరి నాకేంటి లాభం? నీ తస్సదియ్యా. సుత్తి లేకుండా ఇలా సూటిగా మ్యాటర్లకు వచ్చేవాళ్ళంటే నాకు భలే సరదా. సరే ఏం కావాలో చెప్పు. కంపెనీలో షేర్ కావాలి. కంపెనీలో షేర్ అంటే ఫేస్బుక్లో పోస్ట్ షేర్ చేసినంత ఈజీ కాదయ్యా. సర్లే డిస్కషన్ పక్కన పెట్టు, ఫస్ట్ డీల్ గురించి మాట్లాడదాం. రీసెర్చ్ చేసిన వాటి డీటెయిల్స్ ఎందులో ఉన్నాయి? వీడెవడు నా గురించి ఇంతలా ఎంక్వైరీ చేసి నా పర్సనల్ బిజినెస్లు ఏంటో పర్ఫెక్ట్గా తెలుసుకున్నాడంటే క్యారెక్టర్ కొంచెం కొత్తగా ఉంది. వీడిని ఒకసారి కలవాల్సిందే. కలవమంటే ఓ పని అయిపోతుంది కదా. మినిస్టర్ సుధాకర్. హలో. హలో, నేను నీతో మాట్లాడాలి. ఎవరు? నేనెవరో నీకు తెలుసు. చెప్పండి. మనం ఒకసారి కలవాలి. వెయిట్ చేస్తుంటా. ఓకే వస్తున్నా. వెల్కమ్ వెల్కమ్ హీరో. ఏంటి రమ్మన్నారు? మ్యాటర్ ఏంటి? పెద్దవాళ్ళ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని తెలియదా? నేనేం ఎవరి మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వలేదే. నా డ్యూటీ నేను చేసా. అస్సదియ్యా, ఈ జనరేషన్లో యూత్కి మంచి హుషారుందే. యూత్ అంటేనే హుషారు సార్, మీకు తెలియదా? సరే సరే. ఫెర్టిలైజర్స్ది ఏవో డాక్యుమెంట్స్ తయారు చేసావట కదా? ఓ అదా, అవైతే రిస్కే సార్. ఎంత రిస్క్ అయినా నేను చూసుకుంటా. అది నా లైఫ్ సార్. నీ లైఫ్ ని సెట్ చేస్తా అంటున్నాగా. అది నా ఒక్క లైఫే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు లైఫ్ ఈ ప్రాజెక్ట్ మీదే డిపెండ్ అయి ఉంది. సరే సరే, నీ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్ ఎలా రప్పించాలో ఆ వేలో నేను వెళ్తా. కొంపదీసి మీరు అలా అనుకోకండి, ఎందుకంటే ఈ కథలో నేను సోలో. నీ సోలో లైఫ్కి ఎండ్ కార్డ్ నే వేస్తా తమ్మి. ఎవరి లైఫ్కి ఎండ్ కార్డ్ పడుతుందో త్వరలో చూద్దాం సార్. సరే సరే, గుడ్ బై. సాయి చెప్పండి రవి. నువ్వు అనీషా ఒక టీంలోనే కదా చేసింది? సేమ్ ప్రాజెక్ట్ చేసాం. బట్ వేర్వేరు రిపోర్ట్స్ ఎందుకు వచ్చాయి? అదా,
తను హెడ్లైన్స్ మాత్రమే రాసింది, కానీ నేను టోటల్ న్యూస్ రాసా. అంటే క్లారిటీగా చెప్పు. అలాగే, అమలాపురం ఫీల్డ్ వర్క్లో అనీషా రన్ టైంలో నేను ఒకసారి ఫీల్డ్కి వెళ్ళాను. అక్కడ రైతులను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పిన వాస్తవం ఏంటంటే ఆ మినిస్టర్ సబ్సిడీ అనే నెపంతో రైతులకు ఎరువుల్ని తక్కువ ధరకి ఇచ్చేవాడంట. తక్కువ ధరకే విత్తనాలు దొరికితే రైతులకు చాలా మంచిది కదా. అక్కడే రైతులు మోసపోయారు. తక్కువ ధరకు నాణ్యత లేని విత్తనాలు ఇవ్వడం వల్ల రైతులకి పంట రాక అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చారు. ఓకే, మరి దీనికి మినిస్టర్కి సంబంధం ఏంటి? రైతులు చేసిన అప్పులు తీర్చలేక వాళ్ళ పంట పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ని ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్లో మినిస్టర్కి అందించాలనేదే మినిస్టర్ కాన్సెప్ట్. సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఎవరికీ తెలియకుండా కథని కంచికి పంపించేద్దాం. ఓకే, డన్. వాడు నన్నే ఎందుకు టార్గెట్ చేశాడు? ఇన్ని సంవత్సరాలు నా ఇల్లీగల్ దందాలను ఎందుకు టచ్ చేస్తున్నాడు? వాడి గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కోరండి. చల్ రండి. ఇలా వచ్చారు? మా చట్టానికి మీ నుంచి చుట్టం పిలుపు వచ్చింది మినిస్టర్ గారు. మ్యాటర్ ఏంటో సూటిగా చెప్పు. మీ వల్ల సాదా సీదా మనుషులు కూడా చనిపోతున్నారు. ఎవరికేమైందో చెప్పు. ఆ ఇడ్లీ బండి దాసు కూడా చనిపోయాడు. మా వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, కోటితో పోయేదాన్ని గొడ్డలు దాకెందుకురా అని. సర్లే, నేను చూసుకుంటాలే. ఓకే, మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? వాడు పగపెట్టిన పాము లాంటోడు అన్నా. అర్థమయ్యేలా చెప్పు. అన్నా, వాడు ఒక్కప్పుడు లవ్ చేసిన అమ్మాయి మీ కోడలు. అదే ఆ ఎమ్మెల్యే కాటా ప్రసాద్ బిడ్డ అన్నా. అదే మన డ్రగ్స్ దండలో చాలా సార్లు లడాయి చేసింది ఈడే అన్నా. బాయ్ చంపిన ఇడ్లీ బండి ముసలోడు ఈడికి బాబాయ్ అంట అన్నా. అస్సలు విషయం, మనం ట్రాన్స్ఫర్ చేపించిన ఎస్పీ ఈడు క్లోజ్ ఫ్రెండ్ అంట అన్నా. అన్నా ఇంకో విషయం అన్నావు, ఈడికి ఒక లవర్ కూడా ఉందంట. అయితే ఇన్ని రోజులు ఇవన్నీ మనసులో పెట్టుకొని నాకు ఇలా టార్గెట్ పెట్టాడా? వాడిని మానసికంగా దెబ్బతీయండి, వాడి ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేయండి, వాడి లవర్ని ఎత్తుకురండి. సరే అన్నా. హలో, నమస్తే మేడం. మిమ్మల్ని నేను అర్జెంట్గా కలవాలి. ఏంటి ఇంకా రావట్లేదు? మీరేనా? నమస్తే మేడం. విషయం ఏంటి? మీకు సాయి తెలుసు కదా మేడం, వాడు అసలు రూపం ఇది. మీరు నా సిస్టర్ లాంటి వారని ఇవన్నీ చెప్తున్నా మేడం. ఆ తర్వాత మీ ఇష్టం. హలో, ఓయ్. ఏంటి విషయం? నీకో విషయం చెప్పాలి. నేను కూడా. సరే, ఎక్కడ మీట్ అవుదాం? ఎప్పుడు మీట్ అవుదాం? ఓయ్, నిన్నే. చెప్పండి మేడం. ఆఫ్టర్నూన్ కలుద్దాం, సేమ్ ప్లేస్. ఐఎమ్ వెయిటింగ్. ఓకే, బాయ్. చెప్తా.
లొకేషన్ చూడు భలే గమ్మత్తుగా ఉంది కదా. అదేంటి సైలెంట్గా ఉన్నావు? అసలే ఈరోజు నీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్దామని ఇలా వస్తాను. ముందు న్యూస్ చెప్పు. సర్ప్రైజో కాదో నేను చెప్తాను. ఐ లవ్ యూ. ఇడియట్. వాట్ హ్యాపెన్? ఎనీథింగ్ రాంగ్? అవును, నువ్వు చేసే ప్రతిదీ రాంగే. ఇంకా ఎంతమందిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? అసలు ఏమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఇది చూడు. ఈ పిక్స్ ఎలా వచ్చాయి నీ దగ్గరికి? ఎవరిచ్చారు నీకు? ఎలానో అలా ఎవరో ఒకరు ఇచ్చారు. అయినా నువ్వేంటో అర్థమైందిగా. చూసావుగా ఎందుకు ఇలా? వేస్ట్ ఫెలో. అనిషా, నేను చెప్పేది విను. అనిషా, అసలు ఈ ప్రేమగాలేంట్రా? వయసు వచ్చిన మనలాంటి యూత్కి వలబ్ భాషలో పుట్టే ఓ అద్భుతమైన అనుభూతి ఈ ప్రేమ. ఏమోరా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. నా బాధ నీకు అర్థం కావాలంటే నా సిచ్యువేషన్లో ఉండాలి. అయినా అమ్మాయిని లవ్ చేయడం అంటే నీలా గాల్లో రాళ్ళేయడం కాదురా. దానికి ఒక టైం వస్తుంది. అరే మామ అటు చూడరా. హలో అన్న, సాయిగాడు ఇక్కడే ఉండి జల్దీ వచ్చేయరి. ఎక్కడ రాడు? అక్కడ ఉన్నాడు. చలో పదా. రే, చిన్న పని ఉంది, నేను మళ్ళీ వస్తా. ఇప్పుడు చెప్పండి రా, వినాయక చవితి అందాల గుంపులు గుంపులుగా వచ్చినట్టు వచ్చారు. మ్యాటర్ ఏంటి? నిన్ను నిమజ్జనం చేద్దామని. మన ఫేస్లో కామెడీ సెట్ అవ్వదు కానీ అసలు విషయం ఏంటి? బచ్చాగాడిలా ఉండు. ఇంతకు ముందే మా దందాలో ఏలు పెట్టినావు, ఇప్పుడు మా మినిస్టర్ సార్ దందాలో ఏలు పెడుతున్నావు. బతకాలని లేదారా నీకు? అమ్మో వచ్చారే అంబానీలు, చేసేవన్నీ లత్కోరు పనులే. అవునరా, మా సార్ లత్కోర్ పనులే చేస్తాడు, కల్తీ విత్తనాలే అమ్ముతాడు. మధ్యలో నీలో లేదురా. రేయ్, మీ సార్ డబ్బు లేకపోతే మీరు బతకలేరు. అలాంటిది రైతులు పండించే పంట పండకపోతే ఈ దేశమే బతకదు. అయినా వాళ్ళ ముందు మీరెంతరా? వీడితో మాట్లాడినా ఏంట్రా వేసేది? పొలంలో విత్తనాలా? రైతుల జోలికి వస్తే ఒక్కొక్కని పాతి పడేస్తా నాకు కొడకల్లారా.
మిషన్స్ వస్తున్న ఈ రోజుల్లో కూడా మిసైల్ లెక్క పనిచేస్తున్నారు రైతులు. వాళ్ళ పొట్ట కొట్టకండ్రా, ఎందుకంటే ఎప్పటికైనా మన పొట్ట నింపేది వాళ్ళేరా. తను నేను అర్థం చేసుకోలేదని ఫీల్ అవ్వకు మామ. తను నాకు దక్కలేదని ఫీలింగ్స్ కంటే నా కళ్ళల్లో నుండి వచ్చే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అందుకేరా లవ్ చేద్దని చెప్పేది. ఏమైందో లోకం చీకటాయే, ఏమో ఏమైందో శూన్యం సొంతమాయే. చూస్తేనే నువ్వే శ్వాసిస్తా నేనే, ద్వేషిస్తే నువ్వే ఈ దేహం నాకొద్దే. నీ పాదం వెంటే నా ప్రాణం ఉంటుందే, పంతంగా పోతే నేనంతం అవుతానే. ఏమో ఏమైందో లోకం చీకటాయే, ఏమో ఏమైందో శూన్యం సొంతమాయే. ప్రేమ పిలుపులని విసురుగా నువ్విలా, ఓ విసరకే గుండె అలికిడిని విననని కననని వదలకు నన్నిల. ఏమో ఏమైందో లోకం చీకటాయే, ఏమో ఏమైందో శూన్యం సొంతమాయే. తలుపులనే తెలుసుకో ప్రేమనే, ఓ తలచుకో నాటి గురుతులనే, మరువని మన కథ మనసుని విడదుల. ఏమో ఏమైందో లోకం చీకటాయే, ఏమో ఏమైందో శూన్యం సొంతమాయే. అయితే
ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్పేసి, అప్పుడు కానీ ఆ అమ్మాయి ఎలక తీరదు. ఇప్పుడు తను నాతో మాట్లాడట్లే కదా బాబాయ్. జీవితం మీద విరక్తి పుడుతుంది. జీవితం అంటే పరుగు పందెం కాదు, కొంత దూరం పరిగెత్తి ఆగిపోవడానికి. మరణించే వరకు సాగే ప్రయాణమే జీవితం. ఇందులో గెలుపు ఓటములతో పని లేదు, మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బాబాయ్? ఇప్పటిదాకా వాళ్ళ మాట వీళ్ళ మాట విన్నావు కదా, ఇప్పటి నుంచి మనస్సు చెప్పే మాట విను, అది చెప్పే పని చెయ్యి. ఇప్పటి నుంచి నిజాయితీగా బతుకుతా. నిప్పులా రగులుతూ ఎదురొచ్చిన ఎదవలకి చురుకులు పెట్టిస్తా. నా ప్రేమను గెలిపించుకుంటా బాబాయ్. అదిరా సాయి యూత్ పవర్ అంటే. నీ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకో. ఉంటాను. అవును, ఇంతకు ఎక్కడుంటారు బాబాయ్? ఏం చేస్తుంటారు? ఇదిగో ఇదే చేస్తుంటాను. దెబ్బతిన్న యూత్ కనపడితే మనసుకు మందు రాసి 4 మంచి మాటలు చెప్తాను. ఉంటాను. అలాగే బాబాయ్. ఇది అసలు నిజం నిషా. థ్యాంక్స్ అఖిల్, నిజం చెప్పినందుకు. నువ్వే వాడిని అనవసరంగా అపార్థం చేసుకున్నావు. ఇప్పుడే బయటకు వచ్చారు, నువ్వు రెడీగా ఉండు. హలో, ఏ హీరో, నీ సోలో లైఫ్ కెండ్ కార్డు పడింది, వచ్చాయి.
అమలాపురం ప్రాజెక్ట్ ఫైల్ ఏమైంది? వస్తాడు కదా సార్, ఇవ్వకపోతే వేసేస్తా. చచ్చేంత ప్రేమ ఉంది. నా ప్రేమను నిలబెట్టుకోవడానికి ఇలా అడ్డొచ్చిన ఎదవల్ని చంపేంత ధైర్యము ఉంది. లేచాడు చూడరా. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, బుద్ధి తక్కువ పని చేశాను. చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు, ఎదుటివాడి తప్పును క్షమించినవాడు బలవంతుడు. ప్రేమను ప్రేమతోటే గెలిపించండి, కానీ మీలా డబ్బుతో ముడేయకండి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ప్రభుత్వమే నా చేతుల్లో ఉందన్న సంగతి మర్చిపోతున్నావు. నే తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను. ఏది చేయి చూద్దాం. చెయ్యండి సార్. నీ తస్సదియా, ఏం చేయమంటావా? హలో కలెక్టర్ గారు. చెప్పండి, ఏం కావాలి? మినిస్టర్ సుధాకర్ గారు మీతో మాట్లాడతారంట సార్. ఇంకెక్కడ మినిస్టర్ సుధాకర్ గారండి? గంట క్రితం మినిస్టర్ సుధాకర్, ఇప్పుడు ఉట్టి సుధాకరే. మీకు తెలీదా? ఏం మాట్లాడుతాండయా? సార్ నేనే కాదు సార్, లోకమంతా కూడా కూస్తుంది. ఉంటాను సార్, కంగ్రాచులేషన్స్. ఏ నువ్వు ఆగనా? తెలంగాణకు చేయమంటే తెలియకుండా ఆంధ్రాకు చేసినట్టు నేను తెలుసుకుంటా. హలో సేటు, మినిస్టర్ సుధాకర్ గారు మాట్లాడతారంట. ఇంకెక్కడ మినిస్టర్ అండి, ఇంకెక్కడ సుధాకర్? మీది గమ్మున ఉండకపోతే మీది జైలుకి పోతుంది. హలో సేటు, ఇక్కడ సిగ్నల్ అందేటట్లేదు, మళ్ళీ వస్తా. హలో ఏందిరా, ఏమైందిరా, అసలు ఏం జరుగుతుందిరా? అటు ఒకసారి లుక్ వేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు నువ్వు? ఓకే కూర్చో. మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీని గురించి నేను ఆలోచించి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ఫైల్ జారీ చేయండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. మనం ఇంత సిన్సియర్గా ఉన్నా సరే మన వెనకాల ఇంత కుట్రలు జరుగుతున్నాయంటే దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించాలి. ఏది ఏమైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు మన సబ్ కమిటీ వేసి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. హలో సార్, ఎక్కడున్నావమ్మా నువ్వు? మీ దగ్గరికి వస్తున్నా సార్. ఏమైనా ఆ మినిస్టర్ని వదిలే ప్రసక్తి లేదు. మనం సమాజానికి ఏం చేయాలనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. చూడండి, అమలాపురంలో జరిగిన విషయం నిజమేనా? ఓకే, మీరు వెళ్ళొచ్చు. ప్రజలందరికీ నా తరపున, నా ప్రభుత్వం తరపున ముందుగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా మంత్రివర్గంలో ఉన్న సుధాకర్ యొక్క అవినీతిని బట్టబయలు చేశారు. ఆ అమలాపురం ఏరియాలో జరిగిన అవినీతికి నేను ఖండిస్తున్నాను. ముందుగా పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తున్నాను ఆ అవినీతి మంత్రిని వెంటనే అరెస్ట్ చేయమని. ఆ అవినీతి మంత్రి వల్ల అన్యాయం జరిగిన రైతులందరికీ కూడా నేను, నా ప్రభుత్వం చేయూతనిస్తామని, అన్యాయం జరిగిన రైతులందరినీ ఆదుకుంటామని హామీ ఇస్తున్నాను. ఈ కష్టాలు కన్నీళ్లు ఏ రైతుకి రాకుండా
మిమ్మల్ని చూసిన బాధ్యత మాదని, మా ప్రభుత్వందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నీ ప్రతిభ వల్ల ఒక అవినీతి మధ్యలో సాగనింపాం. ఆల్ ద బెస్ట్. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మా పరిస్థితి ఏందిరా? యదా రాజా తదా ప్రజ. ఏంటి ఏంటో మేం చెప్తాం సార్. ఇన్నాళ్ళు మీలాంటి వాళ్ళు మమ్మల్ని కుక్కల్లా వాడుకున్నందుకు ఆ విశ్వాసం చూపిస్తాం. మీ తస్సదియ నాకేంటి కాటేశారే సార్. పదండి, మీకు నేను ఉన్నాను. అనీషాకు నీ గురించి మొత్తం నిజం చెప్పేసిండ్రా. ఇంకా ఎంతసేపు? సారీ బంగారం, లేట్ అయింది. నా వల్ల ఇన్ని రోజులు సఫర్ అవ్వద్దని నిజం చెప్పలేదే. గుండెలోకి గుండు సూది గుచ్చినట్టుందే, గుండు మీద కారమెట్టి కొట్టినట్టుందే, రాత్రిరంతా కల్లోకొచ్చి సంపుతున్నవే, బాధలోకి నన్ను నెట్టి వెళ్ళిపోమాకే, గుండెలోకి గుండు సూది గుచ్చినట్టుందే, ఏందే ఎట్టాగే నీతో ఎగదే, నువ్వే నాకింకా పేషెన్స్ లేదే, నీ ప్రేమకు నీకు ఒక దండం పెడతానే, గుండెలోకి 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 గుండు సూది గుచ్చినట్టుందే, గుండు మీద కారమెట్టి కొట్టినట్టుందే. Everybody say no to the love. Everybody say no to the love. Everybody say no to the love. No say no love. Say no. ఎట్టా ఎట్టా నన్ను లవ్లో తోసావే పిట్ట, ఇట్ట వదిలేస్తే నన్ను ఎట్టా, నా చుట్టూ అంతా ఉన్న సోలో అనిపిస్తా ఉందే, ఫేస్బుక్ స్టేటస్ కూడా మార్చావే.